హాయ్ ఫ్రెండ్స్, ఓకేనా? రైట్, వెల్కమ్ బ్యాక్ అగైన్ అండి. సో మనం లైట్ చాప్టర్ 10th క్లాస్ ఫిజిక్స్, ఓకేనా? ఆల్రెడీ 2 పార్ట్స్ కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా, పార్ట్ 1 పార్ట్ 2. సో ఈ లైట్ రిఫ్లెక్షన్ రీఫ్రాక్షన్లో ఐ థింక్ అప్ టు మిర్రర్స్ వరకు అయింది మనకి, ఓకేనా? స్పెరికల్ మిర్రర్స్, కాన్కేవ్, కాన్వెక్స్, ఇమేజ్ ఫార్మేషన్స్ కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా, ఆల్సో యూజెస్ కూడా అయ్యి, అలాగే 1-2 ప్రాబ్లమ్స్ కూడా మీ టెక్స్ట్ బుక్లో చేయించాను. ఇప్పుడు విల్ గో త్రూ ద రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్, ఓకే? అంటే కాంతి యొక్క వక్రీభవనం అంటే ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. విల్ లెట్ us see what is meant by refraction in the last part అన్నమాట ఇది, ఓకేనా? విల్ see లాస్ట్ పార్ట్ 3, ఓకేనా? పార్ట్ 3 ప్లీజ్, పార్ట్ 3. సో దిస్ is the part 3, refraction of light in light chapter, okay na? Refraction part. So part 1 part 2 లో మీకు డీటెయిల్డ్గా రే డయాగ్రామ్ ఇచ్చానండి రిగార్డింగ్ స్పెరికల్ మిర్రర్స్, కాన్కేవ్ అండ్ కాన్వెక్స్, అండ్ ఆల్సో డన్ ద టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం రీఫ్రాక్షన్ అంటే ఏంటి, ఓకేనా? అలాగే రీఫ్రాక్షన్తో స్పెరికల్ లెన్సెస్ లైక్ కాన్కేవ్, కాన్వెక్షన్ ఎలా చదువుతుందో నెక్స్ట్ చూద్దాము. ముందు అసలు డెఫినేషన్ అంటే చూద్దాం. రీఫ్రాక్షన్, రీఫ్రాక్షన్ అంటే తెలుగులో వక్రీభవనం అంటాం, అరే పరావర్తనం అంటే రిఫ్లెక్షన్ అంటున్నాం. అయితే రీఫ్రాక్షన్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డెఫినేషన్ చెప్పాలంటే లెట్ us టేక్ ఎ సర్ఫేస్ PQ separating two medium 1, medium 2. Let this be air or vacuum, and let this be other than air like water, glass plate, etc. అర్థవుతుందా మీకు నేను చెప్తుంది? సో ఒకటి ఎయిర్ ఆర్ వాక్యూమ్, శూన్యం లేదా గాలి, ఫస్ట్ మీడియం, అండ్ దిస్ ఈస్ ద నార్మల్ సెపరేటింగ్ ద టూ మీడియం, నార్మల్ పర్పెండిక్యులర్. PQ is the surface separating two media. Now refraction definition చెప్పాలంటే ఆల్రెడీ రిఫ్లెక్షన్ చెప్పుకున్నాం. When light meeting the normal, it again comes back in the same media with same angle. Loss of refraction కూడా చూసాం. సో ఇక్కడ ఏంటంటే రీఫ్రాక్షన్ డిఫైన్ చేయాలంటే ముందు మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే ఆప్టికల్లీ ఏది డెన్సర్ దాన్ని బట్టే రీఫ్రాక్షన్ డిసైడ్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఆప్టికల్లీ విచ్ ఈజ్ డెన్సర్, విచ్ ఈజ్ మోర్ డెన్సర్. ఆప్టికల్లీ అంటే ఏంటి, ఇక్కడ మన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఉందే, ఆ వాల్యూ ఏదైతే పెద్దది ఉంటుందో దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, మనకు మీ టెక్స్ట్ బుక్లో వాల్యూస్ ఉన్నాయండి. జనరల్ ఎయిర్కి విల్ బి టేకింగ్ 1. ఫర్ వాటర్ ద వాల్యూ ఈజ్ 4/3, 1.33. అలాగే ఫర్ గ్లాస్ ఇట్ ఈస్ 3/2, దట్ ఈస్ 1.5. అండ్ హైయెస్ట్ ఈజ్ ఫర్ డైమండ్, దట్ ఈస్ అరౌండ్ 2.42. అలా రకరకాల వాల్యూస్ మీ టెక్స్ట్ బుక్లు ఇచ్చారండి, మీరు చూసుకోవచ్చు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డిఫరెంట్ మీడియా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా డిఫైన్ చేయాలి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ వెలాసిటీ ఆఫ్ లైట్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ లేదా magnitude, velocity of light in the other medium. This is the exact definition. Velocity of light in air or vacuum by velocity. And ఎలా రాయొచ్చు ఫార్ములా? mu is equal to c is the velocity of light in air or vacuum, v is the speed in other medium. This is the general formula. అదవుతుందా మీకు? ఇది మ్యాథమెటికల్ ఫార్ములా. మ్యూ కొన్ని బుక్స్లో మ్యూ బదులు ఎన్న వాడుతున్నారు, అది కూడా రైటే. మ్యూ బదులు కొన్ని బుక్స్లో ఎన్న వాడుతున్నారు లేటెస్ట్గా, ఎన్. దట్ ఈస్ ఆల్సో రైట్ ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన గుణకం అంటారు తెలుగులో. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఆర్ స్పీడ్. స్పీడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ, స్కేలార్, ఓకేనా? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ అదర్ మీడియం. అదర్ అంటే ఏదైనా అవ్వచ్చు, డైమండ్ అవ్వచ్చు, వాటర్, గ్లాస్, ఏదైనా అవ్వచ్చు. దిస్ ఈస్ ద ఫార్ములా. అండ్ వెలాసిటీ ఆఫ్ లైట్ మనకు తెలుసు కదా, ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ ఇన్ జనరల్ 3 × 10⁸ meter per second or 3 × 10⁻10
సెంటీమీటర్ పర్ సెకండ్. ఎలా రాసు, ఇది ఎంకేఎస్లో సిజిఎస్లో, ఓకేనా. ఇది ఎంకేఎస్లో వాల్యూ 3 × 10⁻10 జనరల్గా తీసుకుంటున్నాం. ఇది సిజిఎస్లో సెంటీమీటర్ గ్రామ్ సెకండ్స్లో, ఓకేనా. ఎంకేఎస్లో వాల్యూ మనం తీసుకుంటాం. ఇది డెఫినేషన్ అండి. మరి ఆప్టికల్ డెన్సిటీ ఎవరు ఎక్కువ ఉన్నారు చూడండి, మొత్తం వరుసలో చూస్తే అన్నిటికంటే తక్కువ ఎయిర్ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఎక్కువ డైమండ్ది, నెక్స్ట్ గ్లాస్, నెక్స్ట్ వాటర్. అంటే ఇఫ్ లైట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ వన్ మీడియం మేకింగ్ సమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ, ఎప్పుడు టువర్డ్స్ వెళ్తుంది నార్మల్కి రిఫ్రాక్షన్ యాంగిల్, ఎప్పుడు అవే వెళ్తుంది చూద్దాం, అది కూడా డిసైడ్ చేద్దాం. ఇక్కడ ఎప్పుడు టువర్డ్స్ వెళ్తుంది, అలాగే ఎప్పుడు అవే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా గీస్తాను మీకోసం. దిస్ ఈజ్ మీడియం 1, దిస్ ఈజ్ మీడియం 2, అండ్ దిస్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఎయిర్, అండ్ దిస్ ఈజ్ ఏ వాటర్ మీడియం 2. ఇప్పుడు సెకండ్ మీడియం నుంచి లైట్ ఎంటర్ అవుతుంది. లెట్ దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది నార్మల్, దిస్ ఇస్ ద సర్ఫేస్ సెపరేటింగ్. మీకు అర్థమవుతుందా? నౌ ఐఎమ్ ట్రయింగ్ టు డిఫైన్ వాట్ ఈజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఆన్ బేసిస్ ఆఫ్ ద ఆప్టికల్ డెన్సర్ మీడియం. ఆప్టికల్ డెన్సర్ ఎలా చెప్పగలమంటే, ఎవరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే ఎక్కువ ఉంటుందో ఇట్ ఈస్ మోర్ డెన్సర్, ఎవరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే తక్కువ ఉంటే ఇట్ ఈస్ లెస్ డెన్సర్, ఓకేనా. నౌ light entered from one medium, rarer medium, you can see light is deviating towards the normal. నార్మల్ వైపు డీవియేట్ అంటే సపోజ్ ఒక ఈ మీడియం లేదనుకోండి, ఇది కూడా ఏదైతే లైట్ ఎలా వెళ్ళాలి పాపం, ఇలా వెళ్ళాలి. సపోజ్ ఇది ఎయిర్, ఇక్కడ మీడియం లేదు, అది కూడా ఎయిర్, అప్పుడు ఈ లైట్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళిపోవాలి. కానీ ఇది ఏమైంది పాపం, ఇలా బెండ్ అయింది చూడండి, ఎంత బెండ్ అయింది, డెల్టా టువర్డ్స్ ద నార్మల్. చూడండి ఇలా స్ట్రైట్గా వెళ్ళవలసిన లైట్ ఇలా బెండ్ అయింది టువర్డ్స్. ఎందువల్ల? బికాజ్ ఐ టేకెన్ డెన్సర్ మీడియం విచ్ ఇస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మోర్ దెన్ ఎయిర్. వాటర్ అవ్వచ్చు, గ్లాస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మోర్ డెన్సర్ అయినప్పుడు లైట్ కొంచెం కష్టపడుతుంది లోపల వెళ్ళడానికి, ఇట్ ట్రైస్ హార్డర్. సో అందువల్ల ఇట్ గోస్ టువర్డ్స్ ద నార్మల్. సో ఇది ఎలా వస్తుంది డెల్టా చూడండి, మ్యాథమెటిక్స్లో దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్, ఓకేనా. సో I1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ I1. సో ఈ డెల్టా ఎలా వస్తుంది, దిస్ యాంగిల్ మైనస్ దిస్ యాంగిల్. ఈ యాంగిల్ ఎంత, ఇన్సిడెంట్ యాంగిల్ I1 మైనస్ R1 విచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా. అదవుతుంది మీకు. అంటే ఒకవేళ మీడియం లేకపోతే, ఇఫ్ నో మీడియం ఈజ్ ప్రెసెంట్, సేమ్ మీడియం అయితే ద లైట్ విల్ గో స్ట్రైట్ బికాజ్ మీడియం ఈజ్ దేర్ అండ్ ఇట్ ఈస్ మోర్ డెన్సర్, ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద నార్మల్. సో ఎంత డీవియేషన్ వచ్చింది, ఇది డీవియేషన్. I1 మైనస్ R1 ఇస్ ద డీవియేషన్ యాంగిల్. అంత డీవియేషన్ అయింది టువర్డ్, బికాస్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ ఆల్టర్నేట్ యాంగిల్స్, వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్, ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ కాబట్టి దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ దిస్ యాంగిల్. సో దిస్ యాంగిల్ మైనస్ R1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా. సో I1 మైనస్ R1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా. దట్ ఈస్ కాల్డ్ డీవియేషన్ యాంగిల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డీవియేషన్ యాంగిల్. ఈ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు డీవియేషన్ యాంగిల్. క్లియర్? ఇప్పుడు సెకండ్ మీడియం రండి, డెన్సర్ మీడియంలోకి వచ్చాను. లైట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది I. ఇప్పుడు ఏంటి, విచ్ ఈస్ మోర్ డెన్సర్. వాటర్ ఎంత వాల్యూ 4/3, 1/33, 1.33. ఎయిర్ ఎంత 1. సో ఈ వాల్యూ తక్కువ కాబట్టి లైట్ గోస్ అవే ఫ్రమ్ ద నార్మల్. లైట్ ఈజీలీ గోస్ అవే బికాజ్ ఇట్ ఈస్ లెస్ డెన్సర్ కంపేర్ టు దిస్ వన్. అందుకే గుర్తుపెట్టుకోండి, రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్లో వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఐదర్ ఇట్ గోస్ టువర్డ్స్ ద నార్మల్ ఆర్ అవే ఫ్రమ్ ద నార్మల్. టువర్డ్స్ ఎప్పుడు వెళ్తుంది అంటే వెన్ ద డెన్సర్ మీడియం ఈజ్ హ్యావింగ్ మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫ్రమ్ ద ఫస్ట్ మీడియం, దెన్ ఇట్ గోస్ టువర్డ్స్. ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ లెస్సర్ వాల్యూ, ఇట్ గోస్ అవే ఫ్రమ్ ద మీడియం, నార్మల్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే రీఫ్రాక్షన్ ఫినామినన్ చాలా ఈజీగా అర్థమవుతుంది. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ ద సెకండ్ మీడియం వేర్ లైట్ ఈస్ ఎంటరింగ్, ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ వాల్యూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దెన్ ఇట్ గోస్ టువర్డ్స్ ద మీడియం. If it is having less value, then it goes away from the medium. బికాస్ ఎవరైతే ఆప్టికల్ డెన్సర్ ఎక్కువ ఉంటున్నారో అక్కడ కష్టపడుతుంది, లెస్ డెన్సర్ ఉంటే ఈజీగా లైట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. క్లియర్? రైట్. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ రీఫ్రాక్షన్ అండి. లైట్ వెన్ ఎంటర్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఇట్ ఐదర్ గోస్ టువర్డ్స్ ద నార్మల్ ఆర్ అవే ఫ్రమ్ ద నార్మల్. అదవుతుందా? అండ్ దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఐదర్ గోస్ టువర్డ్స్ ఆర్ అవే. టువర్డ్స్ ఎప్పుడు వెన్ ఇట్ ఈస్ మోర్ డెన్సర్, అవే ఎప్పుడు వెన్ ఇట్ ఈస్ లెస్ డెన్సర్, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు అన్నమాట. అర్థమవుతుందా? రైట్. నౌ లాస్ ఆఫ్ రీఫ్రాక్షన్ అండి.
లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ రైట్. అదవుతుందా? ఎక్కడైతే మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎలాగైతే వాడామో ఇట్ ఈస్ ఆల్వేస్ కరెక్ట్ ఫర్ ఆల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్, ఈవెన్ మిర్రర్స్. ఇక్కడ రీఫ్రాక్షన్ లాస్ కూడా, రీఫ్రాక్షన్ ఎక్కడైతే జరుగుతుందో లైక్ లెన్సెస్లోని, ఇట్ దేర్ ఆల్సో యూ కెన్ అప్లై ఎనీవేర్. ఓకేనా? సో ఇక్కడ కూడా 2 లాస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్రాక్టెడ్ యాంగిల్ అండ్ నార్మల్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఫస్ట్ వన్ ఇదిగోండి నార్మల్, medium 1, medium 2, it may be air, it may be water, mu, water, no light entering from one medium. Okay na? This is the incident angle, goes towards now because it is more denser refraction. Okay na? If no medium is there, the light has to go straight like this, and this is the deviation angle delta, and of course it is I minus R mathematically. And this is the surface PQ separating the 2 medium. Okay na? So loss of reflection enti incident angle, normal, refraction all lie in the same plane at the point of incidence. At the point of incidence. Adhodna incident angle, refracted angle, normal all lie in the same plane. ఒకే తలంలో ఉంటాయి at the point of incidence. At the point of incidence, please. Very, very important. At the point of incidence. ఎలాగైతే రిఫ్లెక్షన్లో మన లాస్ అప్లికేబుల్ ఉన్నాయో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లైక్ స్పెరికల్ మిర్రర్స్, ఇక్కడ కూడా రీఫ్రాక్షన్ కెన్ బి అప్లైడ్ ఫర్ ద లెన్సెస్ ఆల్సో లాస్. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ లా అండి. క్లియర్? ఇన్సిడెంట్ యాంగిల్, నార్మల్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్, రిఫ్రాక్టెడ్ యాంగిల్. ఈ 3 కూడా లై ఇన్ ద సేమ్, ఇన్సిడెంట్ యాంగిల్, నార్మల్ and refract all lie in the same plane. Second one ఏమీ లేదండి, it is nothing but Snell's law. A scientist named Snell has given Snell's law. ఈయన ఏం చెప్పాడంటే చాలా సింపుల్గా చెప్పాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లైట్ ఉంది, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అని అనుకుందాం. కొంతమంది N1 అనుకుంటారు, N1 కూడా అనుకోవచ్చు. ఫస్ట్ మీడియం ఎయిర్లో, సెకండ్ మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ2 అనుకోండి. కొంతమంది N2 కూడా అనుకుంటున్నారు పుస్తకాల్లో. ఓకేనా? యూ కెన్ టేక్ N2 సెకండ్ మీడియం. సో స్నెల్ ఏం చెప్పాడు సైంటిస్టు? సింపుల్ అండి, సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నాడు అతను. కే ఏం చెప్పాడు స్నెల్ సైంటిస్టు? సైన్ యాంగిల్ ఇన్సిడెంట్ ఇన్ వన్ మీడియం బై సైన్ యాంగిల్ రిఫ్రాక్షన్ అదర్ మీడియం ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండ్ దట్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అన్నాడు. చెప్పాను కదా? చూడండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐదర్ నేను మ్యూఏ వాడతాను, మీరు మ్యూఏని వాడుకోండి, లేదా ఎన్ అని వాడుకోండి. బెటర్ ఆర్థడాక్స్గా నేను మ్యూ వాడుతున్నాను, ఎన్ కూడా కరెక్టే. సో సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం. అదవుతుందా? మ్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అయితే ఇక్కడ ఇంకో సింపుల్ మెథడ్ కూడా చెప్తాను చూడండి. మ్యాథమెటికల్ ఆయన ఏమి ఇచ్చాడు? సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అని ఇచ్చాడు స్నెల్స్ లా. కానీ నేను ఇంకా సింపుల్ మెథడ్లో మీకు చెప్తాను. సెకండ్ లా, ఫస్ట్ లా అలాగే చెప్పేసాం. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్లో ఇట్ కెన్ అప్లైడ్ ఫర్ ఎనీ స్పెరికల్, ఐ మీన్ లైక్ లెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, ఎనీవేర్ ఎక్కడెక్కడైతే రీఫ్రాక్షన్ జరుగుతుందో ఆల్ దీస్ లాస్ ఆర్ అప్లికేబుల్. లైక్ రిఫ్లెక్షన్ మిర్రర్స్లో చూడండి, మనం చూసాం కదా అక్కడ రిఫ్లెక్షన్, ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ అని వాడాం అక్కడ. ఇక్కడ కూడా మనకి రాబోయే నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో లేదా నెక్స్ట్ విత్ ఇన్ అనదర్ ఫ్యూ మినిట్స్లో లెన్సెస్ వస్తాయి, కాన్వెక్స్, కాన్కేవ్. అక్కడ రీఫ్రాక్షన్లో ఈ లాస్ అప్లికేబుల్ అవుతాయి, స్నెల్స్ లా. అదేవిధంగా ఫస్ట్ వన్ యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్, నార్మల్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. నేను సింపుల్ మెథడ్లో చెప్తాను. స్నెల్స్ చూడండి, సపోజ్ ఇఫ్ యూర్ అప్లైయింగ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, అప్పుడు స్నెల్ ఏం చెప్పాడంటే సైంటిస్టు, సైన్ యాంగిల్ ఇన్సిడెంట్ ఇన్ దట్ మీడియం into refractive index of that medium is equal to sin angle refraction the second medium, sin angle refraction second medium into refractive index in that medium. చూడండి ఎంత సింపుల్గా ఉందో. అర్థవుతుందా? ఏ మీడియం నుంచి వెళ్తున్నారు ఇక్కడ రెఫరెన్స్ కాదండి పర్టికులర్గా,
దెర్ ఇస్ నో థింగ్. అంటే ఫస్ట్ నుంచే సెకండ్కి వెళ్ళాలి, సెకండ్ నుంచి వెళ్ళాలి. మీరు ఫస్ట్ నుంచి సెకండ్కి వెళ్ళినా అక్కడ స్నెల్ అప్లై చేయొచ్చు. ఎలాగా? సైన్ యాంగిల్ ఇన్సిడెన్స్ ఫ్రమ్ విచ్ వన్? సపోజ్ సెకండ్ నుంచి వెళ్తారు, సైన్ యాంగిల్ ఇన్సిడెన్స్ ఇన్ దిస్ వన్ ఇంటూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ యాంగిల్ రిఫ్రాక్షన్ ఇన్ దిస్ వన్ ఇంటూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ వన్. ఇలా కూడా చెప్పొచ్చు అని చెప్పండి. సో సింపుల్గా చూడండి ఏమైంది ఇప్పుడు మళ్ళీని సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? μ2 by μ1 చెప్పాను కదా, ఐదర్ మ్యూ ఆర్ ఎన్, ఎనీథింగ్ యూ కెన్ యూజ్. నా క్రాస్ మల్టిప్లై ఏం జరిగింది? సింప్లీ μ1 sin I ఈజ్ ఈక్వల్ టు μ2 sin R. దట్స్ ఆల్. దిస్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్నెల్స్ లా. ఈ మ్యూలు బదులు టెక్స్ట్ బుక్స్లో వాడు ఎన్ అని వాడు, అది కూడా రైటే. టెక్స్ట్ బుక్స్లో మ్యూ బదులు n1 sin I ఈజ్ ఈక్వల్ టు n2 sin R వాడు, ఇది కూడా రైటే. మీ ఇష్టం అండి. నేను మ్యూ వాడాలి, మీరు ఎన్ వాడుకున్న రైటే. దిస్ ఈజ్ అనదర్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్నెల్స్ లా. ప్లీజ్ నోట్ చేసుకోండి, అర్థమవుతుంది మీకు పాయింట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ స్నెల్స్ లా కెన్ బి రిప్రజెంటెడ్. క్లియర్? రబ్ చేస్తున్నాను. 1 2 3. సో లైక్ దిస్ యూ కెన్ అప్లై ఫర్ ద న్యూమరికల్స్ అండి స్నెల్స్ లా. సో రీఫ్రాక్షన్ డెఫినేషన్ అయిపోయిందండి, లాస్ కూడా అయిపోయి. అండ్ దీస్ లాస్ కెన్ బి అప్లికేబుల్ ఫర్ refracting surfaces like lenses, convex lens, concave lenses. ఓకేనా? నథింగ్ ప్రాబ్లమ్ హియర్. క్లియర్? రైట్. నౌ లెట్ us go to the next thing of the refraction. అదేంటంటే ఆఫ్టర్ డెఫినేషన్ త్రూ స్లాబ్, గ్లాస్ స్లాబ్. వెరీ ఈజీ అండి. దాని తర్వాత ఐ విల్ గివ్ సమ్ ఇమేజెస్. ఓకేనా? రైట్. రీఫ్రాక్షన్ త్రూ గ్లాస్ స్లాబ్ అండి నెక్స్ట్ వన్ ఐటమ్. Next one is refraction. Refraction of light through glass slab. చిన్న గాజు ముక్క. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ గ్లాస్ స్లాబ్ అండి. రెజ్యూమ్ నేమ్ ఇట్ A B C D. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమాజినరీ లైన్ తీసుకున్నాం, నార్మల్ అండి NM. ఇది ఒక మీడియం అండి, ఎయిర్ అనుకుందాం. ఓకేనా? దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకుందాం. నా ఇప్పుడు ఇక్కడ లైట్ ఇన్సిడెంట్ అవుతుంది అనుకుందాం విత్ నార్మల్. లెట్ ఇట్ బి I1. ఓకేనా? మరి ఇదొక మీడియం, ఇదొక మీడియం కదా, ఇది గ్లాస్ కదా, μ2. ఆల్రెడీ వాల్యూస్ కూడా ఇచ్చాను, వాల్యూ కానీ వేసుకోవచ్చు. వాల్యూ ఎంత? 3/2. గ్లాస్ది 1.5, ఎయిర్ 1. జస్ట్ మీకు రెఫరెన్స్ అంటే ఏది పెద్దది ఏది చిన్న తెలుసుకోండి. జస్ట్ నో ద విచ్ ఈస్ మోర్ ఆప్టికల్ డెన్సర్. నౌ లైట్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్స్ అక్కడ ఏం జరుగుతుంది? బికాస్ ఇట్ ఈస్ మోర్, సి μt ఈస్ గ్రేటర్ దెన్ μ1. దిస్ ఈస్ మోర్ ఆప్టికల్ డెన్సర్. దేర్ ఫోర్ ఇలా స్ట్రైట్గా వెళ్ళదు. ఒకవేళ మీడియం లేకపోతే ఇలా స్ట్రైట్గా వెళ్ళను, కానీ ఇట్ విల్ బెండ్ టువర్డ్స్ ద నార్మల్. ఇలా ముందుకు బెండ్ అవుతుంది. దిస్ ఈస్ ద R1. ఇక్కడ రాస్తున్నా R1 రిఫ్రాక్షన్ యాంగిల్. ఒకవేళ మీడియం లేకపోతే స్ట్రైట్గా వెళ్ళదు, బికాస్ మీడియం ఈజ్ ఇట్ ఈస్ డీవియేటెడ్ డెల్టా. అది చెప్పండి కదా ఫార్ములా. డెల్టా ఈజ్ డీవియేషన్ యాంగిల్. డెల్టా ఈజ్ డీవియేషన్ యాంగిల్. ఇట్స్ గాట్ వాట్? చూడండి, దిస్ యాంగిల్ ఈజ్ కాబట్టి I1 మైనస్ R1 విచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా డీవియేషన్ యాంగిల్. మీడియం లేకపోతే, మీడియం ఉంది కాబట్టి బెండ్ అయింది ఇటు టువర్డ్స్, బికాస్ μt ఈజ్ మోర్ ఆప్టికల్ డెన్సర్ దెన్ ఎయిర్. నా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ టచ్ అయింది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. మళ్ళీ ఇక్కడ నార్మల్ గీయండి. లెట్ ఇట్ బి n డాష్ m డాష్, ఇది NM కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇది లెట్ ఇట్ బి I2 ఇన్సిడెంట్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఎయిర్లోకి వచ్చింది థర్డ్ మీడియం. ఫస్ట్ సెకండ్ థర్డ్ మీడియం. థర్డ్ మీడియం మళ్ళీ ఎయిర్. సో ఈ మీడియం ఎంత? μ2. ఇక్కడ μ2 అగైన్ గ్రేటర్ దెన్, ఇక్కడ చూడండి ఇందాక μ2 గ్రేటర్ దెన్ μ1. μ2 మళ్ళీ ఇక్కడ అగైన్ గ్రేటర్ దెన్ μ1. అంటే ఎవరు ఈ రెండిట్లో ఆప్టికల్ డెన్సర్? దిస్ ఈజ్ మోర్, దిస్ ఈజ్ లైటర్. సో వెన్ లైట్ ఎంటర్స్ ఫ్రమ్ దిస్ మీడియం ఇట్ గోస్ అవే ఫ్రమ్ ద నార్మల్ R2. మీకు ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? విచ్ ఈజ్ మోర్ ఆప్టికల్ డెన్సర్? లైట్ గోస్ అవే. విచ్ ఈజ్ లెస్ డెన్సర్? ఇట్ గోస్ అవే. విచ్ ఈజ్ మోర్ డెన్సర్? ఇట్ గోస్ టువర్డ్స్. ఈ రెండు పాయింట్స్
మైండ్లో గుర్తుపెట్టుకుంటే సబ్జెక్ట్ ఈజీ. రీఫ్రాక్షన్ డెడ్ ఈజ్ అనమాట. ఆప్టికలీ డెన్సర్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు పాపం? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ. ఇప్పుడు ఎంతలోంచి బయటకు వచ్చింది? గ్లాస్లోంచి బయటకు వచ్చింది. గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి అక్కడి నుంచి వస్తున్నప్పుడు లైటర్లోకి వస్తుంది. లైటర్ అంటే తక్కువ డెన్సిటీలో. సో ఇట్ గోస్, అవి ఈజీగా బయటకు వచ్చేస్తుంది, అందుకే గోయింగ్ అవే. అదే తక్కువ నుంచి హెవీలోకి వెళ్తుంది అనుకోండి, దెన్ ఇట్ గోస్ టువర్డ్స్ ద నార్మల్. ఓకేనా? సో ఇది ఇలా వెళ్తుంది లైట్ రేస్. కానీ ఇక్కడ జామెట్రీ ఏం చెప్తుంది? మ్యాథ్స్ జామెట్రీ చూడండి, ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ ఫ్రమ్ మ్యాథ్స్. అంటే ఇక్కడ ఏదైతే మనకు R1 వచ్చిందో R1 హ్యాస్ టు బి ఈక్వల్ టు I2 ఫ్రమ్ జామెట్రీ. ఈ మ్యాథ్స్ జామెట్రీ మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ఫార్మింగ్ లైక్ దిస్ జెడ్ షేప్. చూడండి, ట్రాన్స్వర్సల్ దట్ జెడ్ షేప్ చూడండి, చూడండి లైక్ దిస్ ఇట్ ఈస్ ఫార్మింగ్. ఓకేనా? రెండు ట్రాన్స్వర్సల్కి రెండు ప్యారల్ లైన్కి ఒకటి లైన్ కట్ అవుతుంది ఇలాగా. చూడండి, ఇది మ్యాథమెటిక్స్, ఇది మీకు బాగా తెలియదు నాకంటే. ఓకేనా? సో ఇప్పుడు ఏదైతే యాంగిల్ ఇది ఉందో, ఈ యాంగిల్, దిస్ యాంగిల్ షుడ్ బి దిస్ వన్, ఆల్టర్నేట్ యాంగిల్స్. సో ఇందాక ఇది ఎంత అనుకున్నా ఇక్కడ క్లియర్గా రాస్తుంది, R1 అనుకున్నాం కదా, ఇది ఎంత పాపం? I1 అనుకున్నాం. సో దిస్ యాంగిల్ షుడ్ బి దిస్ వన్, ఇది మనం I2 అనుకున్నాం. సో ఫ్రమ్ జామెట్రీ R2 ఈజ్ ఈక్వల్ టు I2 బికాస్ యూ కెన్ సీ దిస్ యాంగిల్ ఫ్రమ్ జామెట్రీ హ్యాస్ టు బి ఈక్వల్. ఇదండి రీఫ్రాక్షన్ త్రూ గ్లాస్ స్లాబ్ అండి. వెరీ సింపుల్ అండి. కొంచెం మ్యాథమెటిక్స్ కూడా మీరు నేర్చుకోవాలి బాగా, అప్పుడు సబ్జెక్ట్ ఇంకా ఈజీ అయిపోతుంది. సో దిస్ ఈజ్ రీఫ్రాక్షన్ త్రూ గ్లాస్ స్లాబ్. క్లియర్? ఎనీ డౌట్స్? నౌ లెట్ us గో ఫాస్ట్లీ ఇన్ టు ద ఇమేజ్ ఫార్మేషన్ అండి. ఇది చాలా ఈజీ అండి. ఆల్రెడీ మిర్రర్స్లో చూసాం కదా, సేమ్ మిర్రర్స్లో ఎలాగైతే చదివామో లెన్సెస్లో కూడా అంతే, కష్టపడే అవసరం లేదు. అర్థమవుతుందా? ఇమేజ్ ఫార్మేషన్స్ మిర్రర్స్లో మీరు ఎలాగైతే చదివారో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకేనా? క్లియర్? రైట్. అంతేకాకుండా మరొక చిన్న విషయం చెప్పేసి మీకు ఇమేజ్ ఫార్మేషన్, అదేంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇందాక ఫార్ములా ఇచ్చాను గుర్తుంది కదా, మ్యూ ఈజ్ గివెన్ బై C/V. C అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ వాక్యూమ్, 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ లేదా 10⁻10 సెంటీమీటర్ పర్ సెకండ్. V వెలాసిటీ ఆఫ్ ద అనదర్ మీడియం అదర్ దెన్ ఎయిర్. ఇదొక ఫార్ములా. తర్వాత ఇంకోటి అండి, అప్పుడప్పుడు పరీక్షలు ఇలాగ ఇస్తాడండి, μWA అని అంటాడు, లేదా μ2 1 అంటాడు, లేదా μ1 2 అంటాడు. మీరు ఎలాగ దీన్ని అర్థం చేసుకోవాలి? ఇలా ఇచ్చినప్పుడు దీని అర్థం ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్. చూడండి, దీని అర్థం ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అని అర్థం ఇలా ఇస్తే. అలాగే ఇలా ఇచ్చానుకోండి, μAW అని ఇచ్చాడంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది డిఫరెన్స్. ఇలా ఇస్తే ఇది ఏది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్. ఇలా ఇచ్చారనుకోండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు మ్యాథమెటికల్గా? μW/μA అని రాసుకోవచ్చు. అలాగే దీని ఎలా రాయొచ్చు? μA/μW. మ్యాథమెటికల్ ఫార్ములాస్, న్యూమరికల్స్ పనిచేస్తాయి. అలాగే ఇది కూడా నెక్స్ట్ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అంటే μ2/μ1. అలాగే ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు μ1/μ2. రాసుకోండి. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ యూ విల్ బి రిప్రజెంటింగ్ ద వాల్యూస్. రాస్తున్నారు కదా, ఈ టైప్ మోడల్ ఎక్కడ వచ్చిందంటే విత్ రెస్పెక్ట్ టు. సపోజ్ మీకు ఏమి ఇవ్వలేదండి, ఇలా ఇచ్చాడు, ఏం ఇవ్వలేదు, μW, మ్యూ గ్లాస్, మ్యూ డైమండ్. అప్పుడు ఏం చేస్తారు? ఏమి ఇవ్వనప్పుడు ఎయిర్ అనుకోండి. సపోజ్ ఏమి ఇవ్వనప్పుడు ఇక్కడ ఎయిర్ అనుకోండి, రెస్పెక్ట్ అంటే మ్యూ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్, మ్యూ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్, మ్యూ డైమండ్ విత్ రెస్పెక్ట్ టు ఏమి ఇవ్వనప్పుడు ఎయిర్ అనుకోండి, ఇదిగోండి ఎయిర్. ఓకేనా? అప్పుడు ఎంత అవుతుంది? ఇది μW/μA. ఇది ఎంత అవుతుంది? మ్యూ గ్లాస్/μ ఎయిర్. ఇది ఎంత అవుతుంది? మ్యూ డైమండ్/μ ఎయిర్. వాల్యూస్ అనమాట, వాల్యూస్ డివైడ్ చేయడం. క్లియర్? రైట్ అండ్ ఎక్సలెంట్. నౌ లెట్ us గో టు ద నెక్స్ట్ వన్ అండి. ఇవే చాలా ఈజీ అండి. ఇవి మీకు ఆల్రెడీ మిర్రర్స్లో ఎంత ఈజీగా చెప్పానో మీరు సెకండ్ వీడియోలో ఆల్రెడీ చూసుంటారు. సో నౌ ఇమేజ్ ఫార్మేషన్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇమేజ్ ఫార్మేషన్స్ డ్యూ టు స్పెరికల్ సర్ఫేస్, దట్ ఈస్ లెన్సెస్. ఓకేనా?
spherical surface, that is lenses. Refraction through lenses. Refraction through spherical surface, that is lenses. Spherical surface, that is lenses. ఎంతమంది మనం ఏం చేసాం, రిఫ్లెక్షన్ త్రూ మిర్రర్ చూసాం. ఇప్పుడు రీఫ్రాక్షన్ బై స్పెరికల్ లెన్సెస్. జనరల్గా మనకి లెన్సెస్ రెండు రకాలు ఉంటాయండి స్పెరికల్స్. ఒకటి కాన్వెక్స్, రెండవది కాన్కేవ్. ఓకేనా? ఫస్ట్ ఒకటి కాన్వెక్స్ లెన్స్ అండి ప్లీజ్, రెండవది కాన్కేవ్. దీనికే మరో పేరు బై కాన్వెక్స్ ఆర్ ఈక్వి కాన్వెక్స్. మరొక పేరు అండి, మారు పేరు ఇది. అయితే కాన్వెక్స్ లెన్స్ లేదా బై కాన్వెక్స్ లేదా ఈక్వి కాన్వెక్స్. అలాగే దీనికి కూడా అంతే, బై కాన్కేవ్ ఆర్ ఈక్వి కాన్కేవ్, అదర్ నేమ్స్. ఓకేనా? అర్థమవుతున్న పాయింట్స్ నోట్ చేస్తారా? రైట్. ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. చూడండి, జనరల్గా కాన్వెక్స్ ఈ టైప్లో ఉంటుందండి. ఇది ఆప్టిక్ సెంటర్, ఇవి రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ R1 R2 అన్నమాట. ఇది ఇలా ఉంది కాబట్టి దీని సెంటర్ అటువైపు ఉంటుంది, ఇలా ఉంటుంది దీని సెంటర్ C1. అలాగే ఇది ఎలా ఉంది కాబట్టి దీని సెంటర్ ఇటువైపు ఉంటుంది. చూడండి, దీన్ని ఇవి కూడా గీస్తాను మీకు. సో ఈ సెంటర్ ఇటువైపు, అలాగే దీని సెంటర్ ఇటువైపు ఉంటుంది C2. అంటే దీని రేడియస్ ఇలా ఉంది కదా, దీని రేడియస్ ఇటువైపు ఉంటుంది. ఎలా ఉంది ఇన్సిడెంట్ లైట్ R1, ఇది R1, ఇదేమో R2, దీనిది R2. అదవుతుంది మీకు. ఈ సర్కిల్ ఎలా ఉంది కాబట్టి దీనిది ఎలా ఫామ్ అవుతుంది, ఎలాంగ్ ఇన్సిడెంట్ లైట్ కాబట్టి. మళ్ళీ సైన్ కన్వెన్షన్ ఇక్కడ కూడా చూడండి, సైన్ కన్వెన్షన్ ఎప్పుడూ మారదండి. మిర్రర్స్కి మీకు ఏవైతే చెప్పానో సేమ్ మళ్ళీ నేను ఇంక అందుకే రాయను మీకు. అబోవ్ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్, అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ నెగిటివ్. ఓకేనా? అలాంగ్ ద ఇన్సిడెంట్ లైట్ పాజిటివ్ అండ్ డిస్టెన్స్ ఆర్ ఆల్వేస్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ అన్నాం. అక్కడ పోల్ పోతే ఇక్కడ ఆప్టిక్ సెంటర్. అదొక టెక్నాలజీ మారుతుంది. అక్కడ పోల్ వాడడం, ఇక్కడేమో సి అంటున్నాం. సి అంటే ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్ అంటే సెంటర్ పాయింట్ ఆఫ్ ద లెన్స్. సెంటర్ పాయింట్ ఆఫ్ ద లెన్స్ ఇన్ ఆప్టిక్ సెంటర్. అక్కడ సెంటర్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ పోల్ అన్నాం. ఓకేనా? ఆల్ డిస్టెన్స్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ అన్నాం కన్వెన్షన్ సైన్స్లో. ఆల్ డిస్టెన్స్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద సెంటర్, ఆప్టిక్ సెంటర్. అలాగే అలాంగ్ ది ఇన్సిడెంట్ లైట్ ఈస్ టేకెన్ ఎస్ వాట్, పాజిటివ్. ఆపోజిట్ టు ది ఇన్సిడెంట్ లైట్ ఈస్ టేకెన్ ఎస్ నెగిటివ్. ఇక్కడ కూడా అంతే సేమ్. అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాజిటివ్, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ నెగిటివ్. హైట్ అవ్వచ్చు, డిస్టెన్స్ అవ్వచ్చు, సేమ్ థింగ్. అందుకే మళ్ళీ మీకు ఎవరు కన్వెన్షన్ సైన్ సేమ్ అక్కడ ఎలా ఉంది ఇక్కడ అలా ఫాలో అయిపోయింది. ఓన్లీ టెర్మినాలజీ మారుతుంది. పోల్ బదులు ఆప్టిక్ సెంటర్ వస్తుంది ఇక్కడ, మిర్రర్ బదులు ఇక్కడ లెన్సెస్ వస్తున్నాయి. ఓకేనా? సో ఇది కాన్వెక్స్. ఓకేనా? నెక్స్ట్ కాన్కేవ్. కాన్వెక్స్లో చూడండి, మధ్యలో లావుగా ఉంటుంది, సన్న ఎడ్జెస్లో సన్నగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇది కాన్కేవ్. మళ్ళీ దీని యొక్క యూజెస్ని నెక్స్ట్ చాప్టర్ ఉంది, హ్యూమన్ ఐ, కలర్ఫుల్ వరల్డ్, అక్కడ దీని యూజెస్ మాట్లాడుకుందాం. కాన్వెక్స్ దేంట్లో వాడతారు, ఏ సైడ్కి వాడతారు, కాన్కేవ్ ఏ సైడ్ వాడతారు. ఇది కన్వర్జింగ్ లెన్స్, లాంగ్ సైడ్ వాడతారు. ఇది డైవర్జింగ్ లెన్స్, షార్ట్ సైడ్కి వాడతారు. అక్కడ డీటెయిల్స్ అక్కడ చదువుకుందాం మనం, బికాస్ దిస్ ఈజ్ డైవర్జింగ్ లెన్స్. ఓకేనా? షార్ట్ సైడ్ అంటే దగ్గర చూడగలరు, దూరం చూడలేము. దూరం చూడడానికి కోసం ఈ లెన్స్ వాడతాం. అక్కడ మళ్ళీ డీటెయిల్స్ చెప్తాం. అలాగే లాంగ్ సైడ్ అంటే యూ కెన్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్, కెనాట్ సీ నియర్ ఆబ్జెక్ట్స్. సో కన్వర్జింగ్ లెన్స్ ఈస్ ప్రిఫర్డ్, కాన్వెక్స్. సో హ్యూమన్ ఐలో మాకు మళ్ళీ డీటెయిల్స్ చెప్తాను, ఇప్పుడు వద్దులేండి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది కాన్వెక్స్. ఇక్కడ కూడా చూడండి, రెండు రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ R1 R2. ఇప్పుడు ఇది ఉంది R1, ఇది ఇన్సిడెంట్ లైట్ ఫేస్ అవుతుంది కాబట్టి దీని సర్కిల్ ఎక్కడ ఉంది, సెంటర్ ఇక్కడ ఉంటుంది చూడండి, ఇటువైపు. సో దిస్ ఈజ్ R1. R1 is along the opposite to the incident light. So this will be taken as negative. Conventional sign. R1 along the incident light కాబట్టి it is opposite. ఇది చూడండి, దీని సర్కిల్ ఇటు ఉంది, సెంటర్ ఎక్కడ. సో దిస్ ఈజ్ వాట్, along the direction of incident light, R2. R2 ఎలా ఉంది, along this side, along incident light. అందుకే R2 పాజిటివ్, R1 నెగిటివ్. ఇన్సిడెంట్ లైట్ వైపు చూసుకోవాలి ఫస్ట్ ఎప్పుడు కూడా. ఇదిగోండి ఇది ఇన్సిడెంట్ లైట్. ఒక ఇటువైపు ఫాలో అవుతుంది ఇన్సిడెంట్ కాబట్టి ఇది R1 అవుతుంది, ఇది R2 అవుతుంది. ఓకేనా? ఇన్సిడెంట్ లైట్ ఎలా వస్తుంది కాబట్టి ఇది R1, ఇది R2. సో దీని సెంటర్ ఎటువైపు ఉంది, ఇటు వచ్చింది సెంటర్, ఎలా వచ్చింది.
అలాంగ్ ది Z. సో ఇక్కడ R1 పాజిటివ్, ఇక్కడ R1 పాజిటివ్. ఇక్కడ చూడండి దీని సర్కిల్ ఎలా వచ్చింది అంటే ఆపోజిట్ టు ద లైట్. సో R2 నెగిటివ్, ఇక్కడ R2 నెగిటివ్. ఈ విధంగా మనం సైన్ కన్వెన్స్ ఇక్కడ కూడా మనం వాడుకోవచ్చు. ఇలా ఉంది డైరెక్షన్ ఆపోజిట్ టు ద ఇన్సిడెంట్ లైట్. R2 నెగిటివ్, R1 ఇలా ఉంది పాజిటివ్. అర్థమవుతుందండి? సో ఇవి నోట్ చేసుకున్నారు కదా నేమ్స్, అవి కొత్త నేమ్స్. కాన్వెక్స్, బైకాన్వెక్స్ ఆర్ ఈక్వికాన్వెక్స్, కాన్కేవ్, బైకాన్కేవ్ ఆర్ ఈక్వికాన్వెక్స్. చెప్పేస్తున్నానండి. రైట్. నౌ ఆఫ్టర్ లెర్నింగ్ అబౌట్ దీస్ టర్మ్స్, టెర్మినాలజీ, రీఫ్రాక్షన్ త్రూ స్పెరికల్ సర్ఫేస్లో అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, దాని తర్వాత ఇమేజ్ ఫార్ములేషన్స్ అవి కూడా చూద్దాం. ఓకేనా? రైట్. ముందు రూల్స్ అండి. అక్కడ కూడా మీకు రూల్స్ చెప్పాను కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ రీఫ్రాక్షన్ త్రూ లెన్సెస్. మిర్రర్స్లో చెప్పాను కదా రూల్స్. ఓకేనా? అక్కడ ఎలా అయితే ఇక్కడ కూడా అంతే, కాకపోతే కొంచెం వేరియేషన్ ఉంటుంది. అక్కడ ఏం చెప్పాను రూల్స్ చెప్పండి. పాసింగ్ త్రూ ద నార్మల్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు 0, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ 0, కాబట్టి ఎలా లైట్ వెళ్ళిందో అలా వచ్చేస్తుంది. ఓకేనా? బికాజ్ దట్ ఈస్ రిఫ్లెక్షన్. ఇది రీఫ్రాక్షన్ కాబట్టి లైట్ పాసింగ్ త్రూ ద నార్మల్ విల్ నాట్ రిఫ్లెక్ట్ అగైన్, ఇట్ గోస్ స్ట్రైట్, ఇట్ వోంట్ కమ్ బ్యాక్. ఓకేనా? సో చిన్న తేడా ఉంటుంది, అవేంటో మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇది కాన్వెక్స్ చూద్దామండి. కాన్వెక్స్ రూల్స్, కాన్వెక్స్ లెన్స్ రూల్స్ అండి. ఓకేనా? సో కాన్వెక్స్ లెన్స్ రూల్స్ చూసినట్టయితే ఫస్ట్ది డయాగ్రామ్స్ వేసుకోండి నీట్గా. ఇది లెన్స్ అండి, ఇది ఆప్టిక్ సెంటర్. యాజ్ యూజువల్ అండి, ఇది మారదండి. ఇమాజినరీ లైన్, ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా? ఫస్ట్ రూల్. తర్వాత మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ చూడండి, ఇది ఆప్టిక్ సెంటరు. దీనికి ఎటువైపు అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో అది F1, అలాగే 2 times F1. అదవుతుందా? అంటే 2 సెంటర్స్ ఉంటాయి ఇక్కడ, C1, C2. ఆబ్జెక్ట్ ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నాం, కానీ టెక్స్ట్ బుక్లో వాడు ఏం చేశాడంటే కాన్కేవ్ మిర్రర్కి కొంచెం రివర్స్ ఇచ్చాడు. కానీ అది కూడా మీకు 10th క్లాస్ లెవెల్ ఓకే, బట్ హై లెవెల్ వెళ్ళినప్పుడు అది మళ్ళీ యాక్సెప్ట్ చేయం. జనరల్గా ఆబ్జెక్ట్ ఎక్కడైతే ప్లేస్ చేస్తుందో దాని F1, దాని 2 times F2. ఓకేనా? అండ్ ఇటుపక్క F2 వస్తుంది, అలాగే దీని 2 times 2F2. సో 2 సెంటర్స్ C1, C2, C1, C2. అలాగే కాన్కేవ్ కూడా 2 సెంటర్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. C1, C2 2 సెంటర్స్. ఎక్కడైతే ఆబ్జెక్ట్ పెడుతున్నామో అది మనకి అటువైపు F1 తీసుకోవాలి, F1, 2F1, 2. అలాగే ఎక్కడైతే లైన్ ఇమేజ్ ఫామ్ అవుతుందో అది F2 తీసుకోవాలి. టెక్స్ట్ బుక్లో కాన్కేవ్లో కొంచెం మార్చి ఇచ్చాడు, మీకు అక్కడ చెప్తున్నప్పుడు నేను డీటెయిల్స్ ఇస్తానులేండి. ఓకేనా? ప్లీజ్ మేక్ ఏ నోట్, వేర్ యూఆర్ పుట్టింగ్ ఆబ్జెక్ట్ దేర్ ఇట్ ఈస్ F1, దిస్ ఈస్ ఆప్టిక్ సెంటర్, F1, 2F1. మిర్రర్కి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుందండి, మిగతా అన్నీ ఒకటే ఇమేజెస్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని సూత్రాలు చెప్తాను మీకు, ఇంపార్టెంట్ సూత్రాలు. ఇంపార్టెంట్ సూత్రాలు ఏంటంటే ఫస్ట్ వన్, ఎనీ లైన్ కమింగ్ ప్యారలల్ హిట్టింగ్ ద లెన్స్ ఆఫ్టర్ రీఫ్రాక్షన్ ఇట్ గోస్ త్రూ ఫోకస్. ఫస్ట్ పాయింట్. ఓకేనా? కమింగ్ లైట్, ప్యారలల్ లైట్ ఆఫ్టర్ హిట్టింగ్, ఆఫ్టర్ రీఫ్రాక్షన్ ఇట్ హ్యాస్ టు గో త్రూ ద ఫోకస్ F2. ఓకేనా? ఫోకస్ F2, అప్పుడు ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే ఇమేజ్ ఫామ్ అయ్యేది మనం F2 తీసుకుంటున్నాం, ఆబ్జెక్ట్ ఇది F1 అనుకుంటున్నాం. అది గుర్తుపెట్టుకోండి. ఇమేజ్ ఎక్కడైతే ఫామ్ అవుతున్నాయో ఆ సైడ్ F2, అలాగే ఆబ్జెక్ట్ పెట్టేది F1. ఇది ఫస్ట్ అండి. రెండవది రెండో ప్రిన్సిపల్ ఇక్కడ గీసిదా వద్దులండి, కింద గీస్తాను మళ్ళీ ఖచ్చితంగా అయిపోతుంది. సెకండ్ వన్, అగైన్ ఆప్టిక్ సెంటర్, అగైన్ ప్రిన్సిపల్ యాక్సిస్, మళ్ళీని సి ఇది F1, అలాగే 2F1, సెంటర్ C1, అలాగే F2, ఎక్కడైతే ఇమేజ్ ఫామ్ అవుతుంది అలాగే 2F2. సో ఫస్ట్ ఇది ప్యారలల్ లైట్ గోస్ త్రూ ఫోకస్. నెక్స్ట్, ఒకవేళ సార్ ఫోకస్ నుంచి వెళ్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే ప్యారలల్ లైట్ ఫోకస్ నుంచి వెళ్ళమని చెప్పారు, బాగుంది, బ్రహ్మాండం ఉంది. ఫోకస్ నుంచి లైట్ వెళ్తే
parallel to principal axis, parallel to principal axis. Second rule in the lenses, adondha parallel light through go to focus. First rule. Second rule, going through focus parallel to the principal focus. Third one, note change please. Third one and important అండి, ఇది కాన్వెక్స్ది. ఇదిగోండి సెంటర్. మీకు అలవాటు కోసం మాట చెప్తున్నాను. ఆబ్జెక్ట్ ఇది F1 to F1, ఇమేజ్ ఫార్మ్ ఇది F2, దానికి 2 times. ఇదిగోండి జస్ట్ రఫ్గా చెప్తాను, సేమ్ ఈక్వల్గా తీసుకోండి 2F2. నెక్స్ట్ ఇది జాగ్రత్త చూసుకోండి, లైన్ గోయింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్, లైట్ రే goes undeviated, goes straight, adotha without any deviation. Very important third point. A light ray passing through the center, akkadenti in reflection when light ray is going, incidenting normally, incident angle 0, reflected angle 0, again the light rays elagaithe vellindo malli venakku vachestadi because it is reflection kabatti. Idi refraction kabatti it goes undeviated. Light rays goes through the center, optic center, goes straight into what, come back. Third rule. First rule, parallel going to focus. Next is going through focus, parallel. Clear? ఇది కాన్వెక్స్ కండి, నోట్ చేశారా? నెక్స్ట్ కాన్కేవ్కి ఇచ్చేస్తాను. 1 2 3 కాన్కేవ్. నెక్స్ట్ ముందు రూల్స్ వస్తే ఇమేజెస్ ఈజీ అయిపోతుంది, చాలా ఈజీగా డ్రా చేసేది. నెక్స్ట్ అండి కాన్కేవ్ లెన్స్ రూల్స్ ఫర్ కాన్కేవ్. కాన్కేవ్లో చూడండి, మీకు టెక్స్ట్ బుక్లో వాడు చిన్న వేరియేషన్ ఇచ్చాడు మీకు, ఎందుకంటే 10th క్లాస్ లెవెల్ కాబట్టి. బట్ హై లెవెల్కి వెళ్తే అలా రాయకూడదు, బట్ అయినప్పటికీ అక్కడ చెప్తాను మీకు కరెక్షను. కాన్కేవ్ లెవెల్లో ఫస్ట్ రూల్ చూద్దాం. ముందు లెన్స్ డ్రా చేద్దాం. ఇది లెన్స్, సన్నంగా చివరి ఉంటుంది మధ్యలో, ఈ చివరి లావుగా మధ్యలో సన్నంగా ఉంటుంది. ఇది ఆప్టిక్ సెంటర్. ఓకేనా? ఫస్ట్ రూల్ యాజ్ యూజువల్ ప్రిన్సిపల్ యాక్సెస్. ఇందాక ఏం చెప్పిన, ఆబ్జెక్ట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ యాక్చువల్ F1 రావాలి. F1 2 times F1. మీ టెక్స్ట్ బుక్లో వాడు ఇటుపక్క F2 ఇచ్చాడు. ఇమేజ్ ఎక్కడ మామూలు, దీనికి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వదు. యాక్చువల్ చూడండి, ఇక్కడ ఏమవ్వాలి, ఇటుపక్క ఆబ్జెక్ట్ పెడుతున్నాం కాబట్టి F1, ఇదేమో F2, ఇదేమో 2 times రావాలి. కానీ కాన్కేవ్లో ఏమవుతుంది, వర్చువల్ ఫామ్ అవుతుంది. అప్రైట్ ఇమేజ్ వర్చువల్, నాట్ రియల్ ఇమేజ్. రియల్ ఇన్వర్టెడ్ ఫామ్ అవ్వదు కాన్కేవ్లో. అంటే ఇమేజ్ ఇటువైపు రాదు, ఇమేజ్ అక్కడ ఇక్కడే ఫామ్ అవుతుంది ఇటువైపు. సో వాడు అందుకే ఏం చేశాడు, F2ని తీసి ఇటుపక్క F2 పెట్టాడు. మీరు కావాలని చెక్ చేసుకోండి బుక్లో. వాడు F2ని తీసుకొచ్చి ఇక్కడ F2 రాశాడు, ఇక్కడ F2 అని రాశాడు. ఇది మీకు రాస్తుంది, ఇక్కడేమో 2 times అని రాశాడు F2. అదేవిధంగా టెక్స్ట్ బుక్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, బెటర్ ఏదో ఒక రూల్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఆబ్జెక్ట్ ఎటువైపు అయితే ప్లేస్ చేస్తాం దాన్ని F1 అనుకోండి, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో F2 అనుకోండి. కానీ ఇక్కడ ఇమేజ్ ఇటువైపు ఫామ్ అవ్వదు. ఓకేనా? సో బహుశా అందుకే వాడు F2. కానీ మీరు చెక్ చేసుకోండి, ఇదిగోండి కాన్కేవ్కి చూడండి, రైట్. ఓకేనా? F1 2F1 అని రాస్తున్నాడు ఇక్కడ, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంచాడు. ఓకేనా? కానీ మనం ఏంటంటే కొంచెం అర్థం అవ్వాలి కాబట్టి సబ్జెక్టు, కాన్వెక్స్కి అలా తీసుకున్నారు, మరి కాన్కేవ్ ఎందుకు సైడ్ రాస్తే మీకు డౌట్ రావచ్చు. కాన్వెక్స్లో ఇక్కడ F1 2F1 రాస్తుంది, F2 రాస్తారు. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, F2 అన్నారు కదా సార్. మరి ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని F2 రాశాడు వాడు బుక్లో, టెక్స్ట్ బుక్లో. సో రెండు థింగ్స్ కరెక్టే. మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అయిపోండి, దట్ ఈస్ బెటర్. అదవుతుందా? రెండు కరెక్టే. ఓకేనా? సో మీకు ఇది ఓకే అయితే మీరు అదే ఫాలో అయిపోండి. అదవుతుందా? అంటే ఇక్కడ ఇమేజ్ ఇటుపక్క ఫామ్ అవుతుంది కాబట్టి, ఇటే ఫామ్ అవుతుంది కాబట్టి ఆయన ఏం చేశాడు, F2 వాడలేదు, F2 అసలు తీసుకోలేదు. ఓకేనా? రైట్. మీరు ఎలాగైనా ఫాలో అవ్వండి, మీ ఇష్టం. ఓకేనా? సో పుట్ ఇట్ F1 ఓన్లీ. ఓకేనా? మీకు చెప్పినప్పుడు అక్కడ చెప్తానండి, F1 దగ్గర F2 రైట్ మీకు చెప్తాను ప్లీజ్. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ రూల్ అండి, రూల్ 1 ఇన్ కాన్కేవ్ సేమ్ అండి. ఏది చూడండి, ప్యారలల్ లైట్ రే డైవర్జ్ అవుతుంది, ఎక్కడి నుంచి, ఫోకస్ నుంచి వస్తుంది. ఫస్ట్ రూల్. ఓకేనా? ప్యారలల్ రైట్ డైవర్జ్ ఫోకస్ నుంచి. నెక్స్ట్ది సెకండ్ రూల్. మీ ఇష్టం ఎలాగైనా ఏదో ఒక ఫాలో అవ్వండి, పర్వాలేదు. ఇవ్వండి సెంటర్ F1
2 times. ఓకేనా? అంటే కొంచెం హై లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇమేజ్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో దాన్ని F2గా తీసుకోవాలి. ఇక్కడ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది అవ్వట్లేదు కాబట్టి కొన్ని బుక్స్లో హై క్లాస్లో ఇక్కడ F2, అందుకే మీకు అలవాటు చేసి ఇది F2 అని రాస్తుంది. మీ బుక్లో మాత్రం F1 ఇచ్చాడు, మీరు అలాగే ఫాలో అయిపోయింది. హై లెవెల్లోకి వెళ్ళినప్పుడు F1ని F2 అనుకుంటాం, ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాన్కేవ్ వర్చువల్ ఇమేజ్ ఎరెక్ట్ అప్రైట్, ఇక్కడేమో 2F2 అనుకుంటున్నాం. ఇది F1 2, అది కూడా రైటే. సెకండ్ రూల్కి వెళ్దామా? సెకండ్ రూల్ ఏం చెప్పానండి? సెకండ్ రూల్ ఏంటి? ఇదిగోండి, త్రూ ద సెంటర్, ఆప్టిక్ సెంటర్ ఏమవుతుంది? ఆప్టిక్ సెంటర్ నుంచి గోస్ అన్డివేటెడ్, మళ్ళీ వెనక్కి రాదు, రీఫ్రాక్షన్. సెకండ్ రూల్ గోస్ అన్డివేటెడ్. ఓకేనా? థర్డ్ రూల్ గోయింగ్ త్రూ ద, నేను కాన్వెక్స్ కూడా చూసాం, సెంటర్ నుంచి వెళ్ళేది గోస్ అన్డివేటెడ్, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. మూడోదండి లాస్ట్ రూల్. ఓకేనా? అగైన్ F1 2F1 లేదా F2, మీకు అలవాటు చేయడం కోసం ఇది కూడా రాస్తున్నాను, ఏదైనా ఒకటే. నెక్స్ట్ది ఒక్క నిమిషం ఆగండి, నెక్స్ట్ ఒక పని చేస్తాను, ఫోకస్ నుంచి తీసుకుందాం. త్రూ ఫోకస్ వెళ్తే I'll take here. ఓకేనా? I'll take the one. అదండి, ఇది ప్రిన్సిపల్ యాక్సెస్ థర్డ్ రూల్. ఇది యాజ్ యూజువల్ అండి, F1 2 times F1 లేదా F2 2 times F2. మీకు చెప్పాను కదా ఇందాక, ఇక్కడ ఏముంటున్నాయి, ఇక్కడ F1 2F1 అంటే F2 2F2, లేదా ఇక్కడ F2 2F2 అంటే ఇక్కడ F1 2F1 ఉంటాయి. సో లైట్ రేస్ గోయింగ్ త్రూ ఫోకస్ గోస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. దట్ ఈస్ థర్డ్ రూల్ అండి, దట్ ఈస్ థర్డ్ రూల్. ఓకేనా? సో ఫోకస్ నుంచి ఏదైతే వెళ్తుందో చూడండి, చూడండి, ఫోకస్ నుంచి ఇదిగోండి, లైట్ రేస్ గోయింగ్ త్రూ ఫోకస్. ఇక్కడ వేస్తాను, కొంచెం సైడ్ అయిపోయింది. సేమ్ థింగ్, ఇందాక ఏం మారదు, నీట్గా వేస్తున్నానండి. ఇవ్వండి, F1 2F1 F2 2F2. లైట్ రేస్ గోయింగ్ టు ఫోకస్ ఏమవుతుంది? ఆఫ్టర్ దట్ ఇట్ హ్యాస్ టు గో ప్యారలల్. థర్డ్ రూల్ అండి ఇది, ఇన్ కాన్కేవ్ లెన్స్. అఫ్ కోర్స్ ఆప్టిక్ సెంటర్ సి. ఇక్కడ F1 2F1, ఒకవేళ F2 అయితే 2F2, అప్పుడు ఇది ఎంత అవుతుంది? F1 2F1. ఓకేనా? ఎలా తీసుకున్నా పర్లేదండి, నథింగ్ రాంగ్ ఈజ్ దేర్. ఓకేనా? నథింగ్ రాంగ్ ప్లీజ్. ఓకే, ఒకవేళ ఇది F1 తీసుకుంటే 2F1, అప్పుడు ఇది F2 అవుతుంది. ఒకవేళ నేను చెప్పినట్టు F2 2F2 అయితే ఇది F1 2F1 అవుతుంది. సో లైట్ రేస్ గోయింగ్ త్రూ ఫోకస్ ఆఫ్టర్ మీటింగ్ ద లెన్స్, after refracting, it goes parallel to the principal axis, please. ఓకేనా? సో అంతేనండి, ఈ మూడు రూల్స్ కాన్వెక్స్ కాన్కేవ్లో వచ్చిన తర్వాత సబ్జెక్ట్ ఇప్పుడు ఈజీ అయిపోతుంది. సెంటర్ నుంచి వెళ్తుంటే గోస్ అన్డివేటెడ్, వోంట్ రన్ కమ్ బ్యాక్. ప్యారలల్ వెళ్ళింది, గోస్ త్రూ ఫోకస్, గోయింగ్ త్రూ ఫోకస్ గోస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. దీస్ ఆర్ ద రూల్స్ అండి. ఇప్పుడు ఇమేజెస్కి వెళ్దామా? రైట్ అండి, చూడండి, మిర్రర్స్ మీకు ఎలాగైతే ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. చాలా డెడ్ ఈజీ అండి సబ్జెక్టు, కొంచెం అందుకే స్పీడప్ చేస్తాను మీరు, బికాజ్ ఇట్స్ వెరీ లెందీ వీడియోస్, ఐ హ్యావ్ టు గో స్పీడ్. ఇప్పుడు ఇమేజ్ అండి, ఇమేజ్ ఫార్మేషన్స్, ఇమేజ్ ఫార్మేషన్స్ మీకు ఎంత ఈజీ చూడండి. మిర్రర్స్లో ఎలాగైతే 6 కేసెస్ వచ్చాయి కాన్కేవ్కి, ఇక్కడ కూడా 6 కేసెస్ ఇన్ కాన్వెక్స్ లెన్స్, అండ్ ఓన్లీ 2 కేసెస్ వచ్చాయి కాన్కేవ్ మిర్రర్కి, కాన్వెక్స్ మిర్రర్కి. ఇక్కడ కూడా అంతే, కాన్కేవ్కి చూడండి, అక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టండి, కాన్కేవ్ మిర్రర్కి 6 కేసెస్, కాన్వెక్స్ మిర్రర్కి 2 కేసెస్ వచ్చాయి. ఇక్కడ కూడా కాన్వెక్స్ లెన్స్కి 6 కేసెస్, కాన్కేవ్ లెన్స్కి 2 కేసెస్. ఓకేనా? సో ఇన్ కాన్వెక్స్ ఫస్ట్
అన్ని పక్క పక్కనే గీస్తాను, మీకు ఈజీగా అర్థం అవ్వడం, టైం వేస్ట్ అవ్వదు. చిన్న చిన్న ఫిగర్స్ గీస్తానండి, ఓకేనా? ఈజీగా ఉంటుంది మీకు. 1 2 3 4 5, ఓకేనా? ఇంకోటి కూడా గీసేస్తాను, అన్ని వరుసగా వస్తాయి, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఇంకా మళ్ళీ వేరే గీయకుండానే, ఓకేనా? మొత్తం అన్నీ ఒక్కసారి గీస్తానండి. 1 2 3 4 5 6, ఇవ్వండి 6th. అర్థమవుతుందా? ఆప్టిక్స్ అన్నీ ఒకసారి గీస్తే మీకు ఆ ఇమేజ్ కూడా అర్థమవుతుంది ఈజీగా. సి సి సి, ఆప్టిక్ సెంటర్ సి, ఆప్టిక్ సెంటర్ సి, 6. ఇక్కడ చెప్తున్నానండి, కాన్వెక్స్ లెన్స్ 6 కేసెస్ ఒకేసారి. కాన్వెక్స్ లెన్స్ 6 కేసెస్ ప్లీజ్. రే డయాగ్రామ్ ఇదైతే వచ్చింది అనుకోండి, మీకు ఆల్రెడీ మిర్రర్స్లో ఈజీగా మీకు చెప్పాను. ఇక్కడ కూడా మీకు ఈజీగా ఉంటుందండి, కష్టపడకండి. ఇదిగోండి ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నింటిలో ఒకేసారి గీస్తాను మీకు, ఎందుకంటే సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది. ప్రిన్సిపల్ యాక్సిస్, all the 6 cases at a time I am dealing. Principal axis. ఏంటి అర్థమవుతుంది మీకు పాయింట్? రైట్, వెరీ గుడ్. నౌ నెంబర్ 1, ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్, ఫిఫ్త్ కేస్, సిక్స్త్ కేస్. సో I will be trying some images for convex lens. 6 కేసు ఏంటంటే, ఐ మీన్ టోటల్ 6 కేసెస్లో ఫస్ట్ కేసు ముందు అసలు డయాగ్రామ్ వేసుకుందాం. F1 అన్నాం కదా, ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉంటుందో అది F1, 2 times F1, సేమ్ థింగ్. F1 2 times F1 ఒకేసారి మీకు సబ్జెక్ట్ ఈజీ అవుతుంది, అందుకోసమే ఒకేసారి గీస్తున్నాను. 2F1, F1, 2F1, F1, 2F1, F1. ఎక్కడైతే ఆబ్జెక్ట్ నేను F1 అనుకుంటున్నాను, ఓకేనా? అలాగే ఎక్కడైతే ఇమేజ్ ఫామ్ అవుతుందో F2 ఎట్ ఏ టైం అన్నీ మీకు ఈజీగా సబ్జెక్ట్ అర్థం అవ్వడం కోసం. F2 అలాగే దీనికి 2 times 2F2, 2 సెంటర్స్ కదా, C1 C2 అక్కడ కూడా 2 ఉంటాయి, ఓకేనా? బట్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి అది గీయట్లేదు కాన్కేవ్లో. 2F2, ఓకేనా? ఫస్ట్ కేసు గుర్తుపెట్టుకోండి, కేస్ 1లో ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. అదవుతుందా? కేస్ 1 ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ అంటే ఎక్కడో అనంత దూరంలో ఉంది పాపం బాడీ, ఇక్కడెక్కడో, ఇదిగోండి ఇన్ఫినిటీ AB. ఇన్ఫినిటీ నుంచి లైట్ రేస్ ఎలా వస్తాయండి? ఇదిగోండి ఇలా మీట్ అవుతుంది. 1 2 ఒక 4 ఇవ్వండి, ఈజీగా ఉంటుంది. 3 4. ఎప్పుడైనా ప్యారలల్ లైట్ రేస్ వస్తే ఏమవుతున్నాయి రూల్స్? ఫోకస్ నుంచి వెళ్ళాలి. ఏది? ఇదిగోండి సెకండ్ ఫోకస్. అదవుతుందా? ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఫోకస్, సెకండ్ ఫోకస్ నుంచి వెళ్ళాలి ప్లీజ్. అలాగే ఫోకస్, అదవుతుందా? సో ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ, light rays goes through focus and image is formed at here, positive side. So V is positive along the direction of incident light and image కూడా ఏంటిది? కాన్వెక్స్ లెన్స్. అదవుతుందా? కాన్వెక్స్ లెన్స్ ఎప్పుడు కూడా రియల్, ఇన్వర్టెడ్, పాయింట్ సైజ్, చిన్నది చుక్కలాగా పాయింట్ సైజ్ ఇమేజ్. ఫస్ట్ వన్ అదవుతుందా? ఫస్ట్ కేసులో రియల్, ఇన్వర్టెడ్, పాయింట్ సైజ్. సెకండ్ దానికి వద్దామండి. సెకండ్ ఇదిగోండి రెండోది ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను, ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్, ఏం చేద్దాం? ఇన్ఫినిట్ అయిపోయింది కదా, బియాండ్ 2F1 రాద్దాం. బియాండ్ 2F1 అంటే ఇన్ఫినిటీ అండ్ 2F1 అంటే సెంటర్, ఫస్ట్ సెంటర్ C1.
ఇందాక ఇన్ఫినిటీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇన్ఫినిటీ అండ్ 2f1. అర్థమైందా? ఇన్ఫినిటీ అండ్ 2 అంటే ఇక్కడ ఎక్కడో తీసుకుందామండి. ఇది 2f1 ఇక్కడ ఎక్కడో తీసుకుందాం. అండ్ ఎక్స్టెండ్ ఆబ్జెక్ట్ ప్లీజ్. ఏ బి. ఓకేనా? ఇన్ఫినిటీ అండ్ 2f1. ఇదిగోండి ఫస్ట్ లైట్ రే ప్యారలల్. ఎట్ నుంచి వెళ్ళాలి? సెకండ్ ఫోకస్ నుంచి. ఓకేనా? వెళ్ళిందా? రెండోది ఏం చెప్తాం? సెంటర్ నుంచి తీసుకుందాం. రెండవది తీసుకుందాం సెంటర్ నుంచి. తీసుకొని దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ ఎక్కడో మీట్ అయ్యారు రెండు. చూడండి, సెకండ్ లైన్ పాసింగ్ ద సెంటర్ అన్డివైటెడ్. సెంటర్ నుంచి వెళ్ళింది అన్డివైటెడ్, తెలుసు కదా మీకు, ఇందాక రూల్స్ చెప్పాను. సో ఇది వెళ్ళి అది ఇది ఇక్కడ మీట్ అయ్యండి. ఎక్కడ ఇమేజ్ ఫామ్ అయింది? ఏ డాష్ బి డాష్. అంటే F2కి 2F2కి మధ్యన ఫామ్ అయింది ఇమేజ్. ఎప్పుడు? ఇన్ఫినిటీకి 2F1 మధ్యన. చూడండి, గ్రాడ్యువల్గా మీకు అర్థమవుతుంది సబ్జెక్ట్ ఇప్పుడు. సో ఏ డాష్ బి డాష్ సైజు తగ్గిపోయింది, స్మాలర్ ఇన్ సైజ్. అంటే రియల్, ఇన్వర్టెడ్ అండ్ స్మాల్ ఇన్ సైజ్. నేచర్ రియల్, ఇన్వర్టెడ్ అండ్ స్మాల్ ఇన్ సైజ్. చూస్తున్నా, నోట్ చేసుకోండి. రియల్, ఇన్వర్టెడ్, స్మాల్ ఇన్ సైజ్. చూడండి ఇక్కడ ఫామ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మూడో కేసు at 2f1 ఆబ్జెక్ట్ at 2f1 ఇక్కడే తీసుకుందాం. ఇదిగోండి ఏబి. ఏమవుతుంది చూద్దాం. ఫస్ట్ అగైన్ ప్యారలల్ గోయింగ్ త్రూ ఫోకస్, సెకండ్ ఫోకస్. అగైన్ నెక్స్ట్ది త్రూ సెంటర్. జాగ్రత్త చూడండి ఇప్పుడు ఎక్కడ మీట్ అవుతుందో. అది గోండి ఎక్కడికి వచ్చింది కరెక్ట్గా? 2F2 సెకండ్ సెంటర్ దగ్గరికి వచ్చింది ఇమేజ్. ఏ డాష్ బి డాష్. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఇందాక ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది, పాజిటివ్ ఆఫ్ కోర్స్, అరౌండ్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్. చూడండి ఇమేజ్ ఎలా షిఫ్ట్ అయింది చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి. అందుకే మీకు వరుసగా వేసాను నీట్గా ఉండడం కోసం. ఇమేజ్ ఎగ్జాక్ట్ సైజ్ అంటే ఏబి హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ బి డాష్. సేమ్ సైజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. నేచర్ అర్థమవుతుంది మీకు? సేమ్ సైజ్ రియల్, ఇన్వర్టెడ్, తిరిగేసి ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం చేద్దాం? బిట్వీన్ 2F1 అండ్ F1. ఫోర్త్ వన్ సేమ్ అండి, మీరు అక్కడ ఎలా చదివారో మిర్రర్స్లో అదే విధంగా చదువుతుంది అక్కడ, కాకపోతే పదాలు మారుతున్నాయి. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చిందండి. ఏ బి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మీకు ఇవ్వలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు, యూ అని రాసుకోవచ్చు, తప్పలేదు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఫ్రమ్ ద ఆప్టిక్ సెంటర్, ఇవ్వండి యూ. ఓకేనా? రైట్. సో ఇప్పుడు సెంటర్లోకి వచ్చిందండి. ప్యారలల్ ఎక్కడి నుంచి వెళ్ళాలి? సెకండ్ ఫోకస్, ప్యారలల్, సెకండ్ ఫోకస్. నెక్స్ట్ ఆప్టిక్ సెంటర్, రెండో లైను. సెంటర్ నుంచి పాస్ ఇది ఎలా అన్డివైటెడ్. ఇది కూడా ఇక్కడ మీట్ అయింది. ఇప్పుడు చూడండి సైజు కొంచెం ఎన్లార్జ్ అవుతుంది. ఏ డాష్ బి డాష్ బియాండ్ 2F2 ఇమేజ్ ఈజ్ ఎన్లార్జ్డ్. ఎన్నోది? నాలుగోది. ఇక్కడ ఏంటి? రియల్, ఇన్వర్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ లేదా ఎన్లార్జ్డ్ ఆర్ బిగ్గర్ ఇన్ సైజ్ ఆర్ బిగ్ సైజ్. అర్థవుతుందా? చూడండి ఇమేజ్ ఇప్పుడు ఏబి కొంచెం పెరిగింది సైజు. చూడండి అలా ఎలా చూడండి సైజు, అందుకే పక్క వేసాను మీకు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ F1 తెచ్చేది. F1 దగ్గరికి ఇమేజ్ ఆబ్జెక్ట్ని. నువ్వు ఎక్కడ? ఎట్ F1 ప్లీజ్. ఎట్ F1 ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ F1. అర్థమవుతుంది మీకు? పాయింట్స్ చాలా ఈజీ అండి, డెడ్ ఈజీ. దీని తర్వాత ఇంక కాన్కేవ్ రెండే కేసులు, చాలా ఈజీ. F1 చూడండి, ఫస్ట్ ఇది ప్యారలల్, సెకండ్ ఫోకస్ వెళ్ళండి లైట్. నెక్స్ట్ త్రూ సెంటర్
గోస్ అన్డివియేటెడ్. చూడండి ఎలా ఉంది ఇది, ఇన్ఫినిటీ. ప్యారలల్ రేస్ రెండు ఎలా ఉన్నాయి, ఇన్ఫినిటీ. అంటే ఎక్కడికో ఇల్లు కలుస్తున్నాయి, ఇక్కడ ఎక్కడో చాలా దూరం. ఇదిగోండి ఇక్కడ కలుస్తున్నాయి, ఏ డాష్ బి డాష్. చూడండి ఇమేజ్, పెద్ద ఇమేజ్ ఫామ్ అయింది, అంటే హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్. రియల్, ఫిఫ్త్ కేసులో రియల్, ఇన్వర్టెడ్ అండ్ హైలీ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఫార్మ్డ్. బికాస్ అట్ F2 కాబట్టి ప్యారలల్ రేస్ తయారయ్యి, అదవుతుందా? సో రియల్, ఇన్వర్టెడ్, హైలీ మ్యాగ్నిఫైడ్ F2 దగ్గర పెడితే ఆబ్జెక్టు మీరు F2 దగ్గర పెడితే సెంటర్ నుంచి, అదవుతుందా? ఇందాక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఇంకా లాస్ట్ కేసు అండి, సిక్స్త్ కేసు. ఓకేనా? F2కి ఆప్టిక్ సెంటర్ మధ్యలో ఇక్కడ పెడదాం. ఓకేనా? ఏ బి. సో ఇక్కడ ఉందండి ఆబ్జెక్ట్. ఫస్ట్ ఇది ప్యారలల్ గోయింగ్ టు F2, రెండవది సెంటర్ నుంచి. ఇవి ఏంటంటే ఒకసారి చూడండి పాపం, డైవర్జింగ్ రేస్. డైవర్జింగ్ రేస్ ఎప్పుడు కూడా కలవు. అప్పుడు ఏం చేయాలి? ఎక్స్టెండ్ ద లైన్స్, ఇదిగోండి. ఎక్స్టెండ్ చేస్తే మీకు ఇక్కడ ఫామ్ అయింది ఏ డాష్ బి డాష్. ఎక్కడ ఇమేజ్ 2F1 అవతల పడింది, బియాండ్ 2F1 ఇక్కడ ఇమేజ్ ఫామ్. దెన్ ఇట్ ఈస్ ఓన్లీ ద కేస్ దట్ ఈస్ వర్చువల్ ఇమేజ్. మిగతా అన్ని మీ కాన్కేవ్ మిర్రర్లో కూడా చూడండి, అన్నీ కూడా ఏమేమి మీకు ఇమేజెస్ రియల్ ఇన్వర్టెడ్, ఒక్కటి వర్చువల్ వచ్చింది బిహైండ్ ద మిర్రర్. ఇక్కడ కూడా అంతే, రియల్ ఇన్వర్టెడ్ ఒక్కటే మీకు ఇటువైపు ఫామ్ అయింది, దట్ ఈస్ వర్చువల్. లాస్ట్ కేస్. ఓకేనా? అప్రైట్, ఎరెక్ట్, మ్యాగ్నిఫైడ్, తర్వాత ఏంటి చూడండి, వర్చువల్. ఇవన్నీ కేసెస్. అర్థమవుతుంది మీకు పాయింట్స్? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కేసెస్. అందుకే మీకు అన్ని పక్క పక్కన గీసాను అర్థం అవడం కోసం. ఓకేనా? క్లియర్? నోట్ చేశారా? 1 2 3. నవ్ అండి లాస్ట్ అండి కాన్కేవ్ చాలా ఈజీ అండి, రెండు కేసెస్ దీనికి. అక్కడ కూడా అంతే, మనకి కాన్కేవ్ మిర్రర్ కూడా 2 కేసెస్, ఇన్ఫినిటీ తర్వాత బిట్వీన్ పోల్, ఇన్ఫినిటీ అండ్ పోల్. ఇక్కడ కూడా అంతే, ఇన్ఫినిటీ తర్వాత బిట్వీన్ ఎక్కడో ధర 2F1 లేదా F1 దగ్గర పెట్టుకోవచ్చు. చూడండి అయిపోయింది. దాని తర్వాత వెరీ ఈజీ. క్లియర్? రైట్ అండి. సో నెక్స్ట్ థింగ్ అండి, వెరీ ఈజీ వన్, ఇమేజ్ ఫార్ములేషన్ డ్యూ టు, ఆల్రెడీ రూల్స్ చెప్తాను కాబట్టి ఈజీ అండి. కాన్కేవ్ లెన్స్ ఇమేజ్ ఫార్మేషన్. చెప్పాను కదా నేను ఫస్ట్ది. రెండు కేసులు, ఆప్టిక్ సెంటర్. నేను యాజ్ యూజువల్ మీకు ఎలా ఉందో అలాగే చెప్తున్నానండి, ఏం మార్చట్లేదు. F1 2 times. కొంచెం హై లెవెల్కి వెళ్తే ఇక్కడ దీన్ని ఈ F1ని వాడు F2 అనుకుంటున్నాడు, కొంచెం హై లెవెల్ స్టాండర్డ్లో. దీన్నేమో 2F2 అనుకుంటున్నాడు, మీ ఇష్టం. కానీ మీరు టెక్స్ట్ బుక్ ఎలా ఉందనుకోండి. ఇక్కడేమో మనకి ఇందాక ఏమనుకున్నాం, కాన్వెక్స్లో F2 2F2. కానీ కాన్కేవ్లో వర్చువల్ వస్తుంది కాబట్టి అప్రైట్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి వాడు ఇక్కడ F2 అనుకున్నాడు. కానీ మీరు యాజ్ యూజువల్ అనుకోండి F1 2F1. ఫస్ట్ ఎక్కడ కేసు 1 at infinity. Object is at infinity. ఫస్ట్ కేసు, రెండు కేసులు. ఇవ్వండి, ఇన్ఫినిటీ నుంచి లేసు లైట్ ప్యారలల్ వచ్చేసి పాపం డైవర్ట్ అయ్యి ఎక్కడి నుంచి వెళ్తాయి ఇవి, ఫోకస్ నుంచి. వాడు F2 అంటాడు, మీ బుక్లో F1 ఉంది కాబట్టి F1 ఫాలో అవ్వండి. ఇందాక రూల్స్ చెప్పాను కదా, ప్యారలల్ రేసు డైవర్జ్ అయ్యింది, ఎక్కడి నుంచి వెళ్తాయి, ఫోకస్ నుంచి వెళ్తుంది. ఓకేనా? ఇంకా కావాలి ఇంకోటి తీసుకోవచ్చు, ఇంకోటి తీసుకోండి, డైవర్జ్. ఓకేనా? ఇంకోటి తీసుకోండి, ప్యారలల్, డైవర్జ్, ఇదిగోండి ఫోకస్. ఇంకోటి తీసుకోండి, ప్యారలల్, డైవర్జ్, ఇదిగోండి ఇక్కడి నుంచి. ఏం అబ్జర్వ్ చేశారు? సో
రేసు ప్యారల్లో వచ్చి డైవర్జ్ అయ్యి ఫోకస్ నుంచి వెళ్తున్నాయి F1 నుంచి. కొన్ని పుస్తకాలు F10 ఉంటున్నాయి, బట్ మీ పుస్తకం F1 కూడా F1 ఫాలో అవ్వండి. అంటే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది కదా, ఎటువైపు ఆపోజిట్ టు ద ఇన్సిడెంట్ లైట్. అంటే ఇక్కడ ఇమేజ్ నెగిటివ్ అవుతుంది, ఇమేజ్ ఫార్మేషన్ ఫ్రమ్ ద ఆప్టిక్ సెంటర్ కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంతేకాకుండా ఇక్కడ నేచర్ ఏంటి, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ప్లీజ్ ఇన్ కాన్కేవ్? అప్రైట్, ఎరెక్ట్ అండ్ ప్లీజ్ పాయింట్ సైజ్ అండి, చాలా చిన్నది. అప్రైట్, అలాగే ఎరెక్ట్ అంటే హెడ్ ఎలాగుంటే హెడ్ అటువైపు, టైల్ అంటే ఇలా తిరగేసి పడదు. తిరగేసి దేంట్లో పడింది? కాన్వెక్స్లోని. దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. అదవుతుందా? పాయింట్ సైజ్, అప్రైట్, ఎరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇది మీ ఇష్టం అండి. లాస్ట్ కేసు రెండోది ఎలాగైనా తీసుకోవచ్చు. చూడండి సెకండ్ కేసు, ఎనీవే యూ కెన్ టేక్. ఇదిగోండి ఇమాజిన్ లైన్ ప్రిన్సిపల్ యాక్సిస్, ఆప్టిక్ సెంటర్, F1 2 times, F1 F2 సెకండ్ ఫోకస్ 2 F2. హయ్యర్ పుస్తకంలో ఇక్కడేమో F2 పెట్టాడు, ఎందుకంటే ఇమేజ్ ఫామ్ ఉంది, మనం అలాగే ఫాలో అవుదాం. హయ్యర్ బుక్స్లో అయితే F1 బదులు ఇక్కడ F2, ఇక్కడ 2 F2 ఉంది. ఓకేనా? సెకండ్ ఇది మీరు ఇన్ఫినిటీకి ఇక్కడ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇన్ఫినిటీకి 2 F మధ్య, లేదా 2 F1 ఇక్కడ ఎక్కడైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. యూ కెన్ టేక్ ఎనీవేర్, మీ ఇష్టం అండి, ఎక్కడైనా తీసుకోవచ్చు ఆబ్జెక్ట్ని. యూ కెన్ ఈవెన్ టేక్ హియర్, యూ కెన్ టేక్ హియర్, హియర్, హియర్. ఆల్రెడీ ఫస్ట్ ఇన్ఫినిటీ తీసుకున్నారు, సో ఇన్ఫినిటీ 2 F1 తీసుకోవచ్చు, లేదా 2 F1, లేదా F1కి 2 F1 మధ్య తీసుకుందాం. ఓకేనా? ఇన్ఫినిటీ అండ్ 2 F1 ఆర్ 2 F1 అండ్ F1. ఇన్ఫినిటీ అండ్ 2 F1 ఆర్ ఇన్ఫినిటీ అండ్ లేదా 2 F1 అండ్ F1 తీసుకోండి. మీ ఇష్టం అండి. అలాంటి సెకండ్ కండిషన్ పద్ధతి, రిస్ట్రిక్షన్స్ లేవు. ఆబ్జెక్ట్ ఈస్ బిట్వీన్ 2 F1 అండ్ F1. ఓకేనా? సో ఫస్ట్ది ప్యారలల్, డైవర్జ్, ఎక్కడి నుంచి వెళ్తుంది పాపం? ఓకేనా? నెక్స్ట్ది సెంటర్ నుంచి తీసుకుందాం. సెంటర్ది ఎప్పుడు కూడా ఎలా అన్డీవేటెడ్, డీవియేషన్ అవ్వదు. కానీ ఈ లైన్ ఏమని చూడండి, ఇక్కడ నుంచి అలా సెంటర్కి వెళ్తుంది. ఎలా వెళ్తున్నప్పుడు చూడండి, ఇది ప్యారలల్ లైట్ ఇక్కడికి వెళ్ళి డీవేట్ అయిపోయింది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనిపిస్తుంది? ఫోకస్ నుంచి, అంటే ఇక్కడి నుంచి. సో ఈ రెండు ఎక్కడ మీట్, ఇక్కడ మీట్ అయ్యి చూడండి, ఇదిగో. సో దిస్ ఈజ్ ద ఇమేజ్ A డాష్ B డాష్, ఇక్కడ ఫామ్ అయింది ఇమేజ్. ఓకేనా? ఫ్రమ్ ద ఆప్టిక్ సెంటర్ ఆపోజిట్ టు ది ఇన్సిడెంట్ లైట్. ఇక్కడ కూడా V నెగిటివే. అర్థమైందా? ఒక లైట్ ప్యారలల్ డివైట్ అయింది, ఎక్కడి నుంచి వస్తుంది అనిపిస్తుంది? ఫోకస్ నుంచి వస్తుంది అనిపిస్తుంది. ఈ లైన్ ఎక్స్టెండ్ చేయండి, ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఈ ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు ఒక లైన్ని సెంటర్ నుంచి పాస్ చేయండి, అది ఇది ఇక్కడ మీట్ అయింది. సో ఆబ్జెక్ట్ ఈస్ ఫార్మింగ్ అగైన్ హియర్, స్మాల్ సైజ్. అంటే అగైన్ అప్రైట్, ఎరెక్ట్ అండ్ స్మాల్ సైజ్. ఇది సెకండ్. రెండు కేసెస్, ఒకటి ఇన్ఫినిటివ్, రెండోది ఇన్ఫినిటీ అండ్ 2 F1 తీసుకోవచ్చు, లేదా 2 F1 తీసుకోవచ్చు, లేదా 2 F1 F1 మీ ఇష్టం ఎక్కడైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఇటువైపే ఫామ్ అవుతుంది, ఆల్వేస్ వర్చువల్. అప్రైట్ అండ్ ఎరెక్ట్ అండ్ సైజ్ మారిపోతుంది, సైజ్ వేరియస్, అప్రైట్, ఎరెక్ట్. ఇక్కడ రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ వచ్చే అవకాశం లేదు, ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ కాన్వెక్స్. క్లియర్ అండి? ఇదండి పద్ధతి అండి. ఇవి నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ చాలా ఈజీ అయిపోతుంది, డెడ్ ఈజీ. ఓకే, రైట్ అండి. సో అయిపోయిందండి చాప్టర్. ఇంకా నాకు పవర్ ఒకటి ఉందండి, పవర్ చెప్పేసుకొని ఫార్ములా చెప్పేస్తే ఆల్మోస్ట్ మనకి చాప్టర్ కూడా అయిపోయినట్టుగా. రైట్ది రిఫ్లెక్షన్, రిఫ్లెక్షన్ అదవుతుందా? రైట్. సో చాలా డీటెయిల్గా మీకు సబ్జెక్ట్ అది ఇవ్వడం జరుగుతుందండి, ఎందుకంటే మీరు 10th క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి న్యూమరికల్స్ కూడా ఉన్నాయి మీకు, అలాగే మిర్రర్ ఫార్ములా కూడా ఉన్నాయి, అవి కూడా ఇచ్చేస్తానండి. నెక్స్ట్ది రైట్. ఆల్రెడీ మిర్రర్ ఫార్ములాస్ ఆల్రెడీ మీకు కంప్లీట్ అయిపోయి, అదేవిధంగా ఇక్కడ లెన్స్ ఫార్ములాస్ ఉన్నాయండి. లెన్స్ ఫార్ములా దానికి దీనికి తేడా ఏంటి చూడండి. లెన్స్ ఫార్ములా ఆల్రెడీ మిర్రర్ చదివాం కదా, చూడండి మీకు ఈజీ గుర్తుపెట్టుకునే విధానం. మిర్రర్ ఫార్ములా దానికి దీనికి గుర్తుపెట్టుకునే విధానం కూడా చెప్తున్నాను చూడండి, మీకు ఈజీ మెథడ్. మిర్రర్ ఫార్ములా ఆల్రెడీ చెప్పాను కదా, ఫోకల్ లెంత్కి, ఇమేజ్ డిస్టెన్స్కి
ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఇది. అలాగే మ్యాగ్నిఫికేషన్ ఏమో v ఈజ్ ఈక్వల్ మైనస్ v బై యూ, m ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్లస్ వచ్చింది మైనస్. లెన్స్లో రివర్స్ అండి, లెన్స్లో 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. అలాగే మ్యాగ్నిఫికేషను v బై యూ. మీకు ఇందాక చెప్పాను కదా, మరో వీడియో సెపరేట్ వీడియో మీకు చేస్తానండి సెపరేట్గా, ఈ డెరివేషన్ చేసి చూపిస్తాను మీకు. 10th క్లాస్లో డెరివేషన్స్ లేవు కాబట్టి అందుకే చేయట్లేదు, వేస్ట్ ఆఫ్ టైం అని. ఇవి ఫార్ములాస్. ఇది మిర్రర్ ఫోకల్ లెంత్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. లెన్సెస్లో రివర్స్ అవుతుంది, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ మీద మైనస్ వచ్చేస్తుంది. మ్యాగ్నిఫికేషన్ ఏమో v బై యూ, అక్కడేమో మైనస్. ఓకేనా? దీని మీద న్యూమరికల్స్ కూడా ఉన్నాయి, అది కూడా మనం చేద్దాం. ఓకేనా? చెప్పే వచ్చేది రైట్. న్యూమరికల్స్ కూడా చేపిస్తాను ఇప్పుడు మీకు త్వరలో. నా పవర్ ఫార్ములా కూడా ఇచ్చేస్తాను, దాని తర్వాత ఒకటో రెండు ప్రాబ్లమ్స్ చేద్దామండి. బోల్డ్ అని ఉన్నాయి మీకు. పవర్ ఇచ్చేస్తాను, దెన్ దట్ విల్ బి ఎండ్ ఆఫ్ ది చాప్టర్. పవర్. సో వాట్ ఈజ్ మెంట్ బై పవర్? పవర్ అంటే అక్కడ ఆ పవర్ కదా, డైనమిక్స్లో కాదు, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ కాదు. ఇక్కడ పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ బై ద లెన్స్. సో పవర్ అంటే ఏంటి ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ గివెన్ బై 1/f ఇన్ మీటర్స్, జనరల్ ఫార్ములా. ఎందుకంటే పవర్కి యూనిట్స్ జేమ్స్ వాట్స్ డైనమిక్స్లో, మెకానిక్స్లో. ఓకేనా? ఇక్కడ పవర్కి ఫార్ములా డయాప్టర్స్, లెన్సెస్లో డయాప్టర్స్. ఎలా వచ్చింది డయాప్టర్స్? 1/మీటర్ ఆర్ మీటర్ ఇన్వర్స్. ఎప్పుడు కూడా పర్ మీటర్లోనే రాసుకోవాలండి, ఎందుకంటే 1/మీటర్ అది మీటర్ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ 1 డయాప్టర్. దిస్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ పవర్. ఏంటిది? SI యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఏ లెన్స్. మరి ఎలా డెఫినేషన్ చెప్పాలి? ఉదాహరణకి మీరు ఏదైనా తీసుకోండి, ఐదర్ లెన్సెస్ ఆర్ మిర్రర్స్, ఎనీథింగ్, ఐదర్ లెన్సెస్ ఆర్ మిర్రర్స్. ఓకేనా? చూడండి, ఇప్పుడు మీకు రేస్ వస్తున్నాయి, వచ్చి ఫోకస్ నుంచి వెళ్ళిపోతున్నాయి, రేస్ వస్తున్నాయి, ఫోకస్ నుంచి వెళ్ళిపోతున్నాయి. ఓకేనా? అలాగే ఇక్కడ మార్జినల్ పెరాక్సిల్ రేస్ అంటారు. ఇవి చూడండి దగ్గరగా, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గరగా ఉన్నవి పెరాక్సిల్ రేస్, ప్రిన్సిపల్ యాక్సిస్ దూరంగా ఉండి ఇవి మార్జినల్ రేస్ అంటారు. దీస్ ఆర్ మార్జినల్ రేస్, మార్జినల్ రైట్ రేస్. ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గరగా ఇవ్వండి ఇవి, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, the nearer to the principal, those are called as paraxial rays. Then ఏమన్నా paraxial rays, light rays. అంటే ఈ రేసు మీట్ అవడానికి దూరంగా వెళ్ళి పడుతున్నాయి, ఫోకస్ దగ్గర దూరంగా వెళ్ళి మీట్ అవుతుంది ఫోకస్ దగ్గర, అర్థమవుతుందా? సో ద ఎబిలిటీ టు కన్వర్జ్ ఆర్ డైవర్జ్ ద లైట్ రేస్ ఈజ్ కాల్డ్ యాజ్ పవర్ ఆఫ్ ద లెన్స్. అది డెఫినేషన్, అర్థమవుతుందా? అక్కడ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ మెకానిక్స్లో, ఇక్కడ ద ఎబిలిటీ to converge or diverge the light rays. మీకు అర్థమవుతుందా? The light rays is called as power of the lens. డాక్టర్ దగ్గరికి వెళ్ళిందో చెక్ చేయించినప్పుడు ఇదే మనం చెక్ చేసి పవర్ ఇస్తాడు, ప్లస్సా మైనస్ అనేది. అది మళ్ళీ మీకు డీటెయిల్స్ చెప్తాను. ఆ డీటెయిల్స్ మళ్ళీ మన సెకండ్ చాప్టర్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో డిఫెక్ట్స్ అవన్నీ చదవచ్చు. సో డెఫినేషన్ ఏంటి ఇక్కడ? ద ఎబిలిటీ టు కన్వర్జ్ ఆర్ డైవర్జ్ ద లైట్ రేస్. ఎంత ఫాస్ట్గా కన్వర్జ్ కానీ డైవర్జ్ చేస్తుందో, దట్ ఎబిలిటీ ఈస్ కాల్డ్ యాజ్ పవర్ ఆఫ్ ద లెన్స్. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. మోర్ ఫోకల్ లెంత్ లెస్ పవర్, మోర్ పవర్ లెస్ ఫోకల్ లెంత్. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ప్లీజ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. అండ్ ఫోకస్ ఎలా రాయాలి? 1/f ఇన్ మీటర్స్, నాట్ ఇన్ సెంటీమీటర్స్. 1/f ఇన్ మీటర్స్ ప్లీజ్, లేదా యూనిట్స్ మీటర్ ఇన్వర్స్ డయాప్టర్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పుకొని వీలైతే ఒక ప్రాబ్లం కూడా చెప్తానండి, డిపెండింగ్ అపాన్ టైం ఫ్యాక్టర్. రైట్. ఈ పవరు చూడండి, పవర్ ఈజ్ టూ టైప్స్, పాజిటివ్ కామా నెగిటివ్. అదేంటి సార్ పవర్ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కదా మనకి? పవర్ -2.5 +2.5 ఎలాగా? ఎవరు డిసైడ్ చేస్తారు? డాక్టర్ ఆఫ్టర్ టెస్టింగ్. ఎలాగా చూడండి, దీనికి కండిషన్ ఉందండి. ఆల్ కన్వర్జింగ్ లైట్ రేస్ ఆర్ టేకెన్ యాజ్ పాజిటివ్ పవర్ ప్లీజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటది? ఫస్ట్ కండిషను,
all converging light rays are taken as positive power. Second one, all diverging light rays are taken as negative power. Please ఏంటి సార్ ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, చెప్తాను. కన్వర్జింగ్ అంటే మీకు ఏం చెప్పచ్చు చూడండి, కాన్కేవ్ మిర్రర్ ఉందా, ఇది ఏం చేస్తుంది పాపం, లైట్ రేస్ పడిన తర్వాత చూడండి, ఇది సెంటర్ కదా, ఇది ఫోకస్ కదా, లైట్ రేస్ పడిన ఏమవుతుంది చూడండి, అన్నీ చూడండి కన్వర్ట్ చేస్తుందా, ఫోకస్ దగ్గర కన్వర్ట్ చేస్తుంది ఇది. సో ఇది కన్వర్జింగ్. కాన్వెక్స్ తీసుకోండి మిర్రర్, ఏం చేస్తుంది, ఇది పోలు, ఇది పోలు, ఇది సెంటరు, ఇది ఫోకస్. లైట్ రేస్ పడిన తర్వాత పాపం ఇది ఏం చేస్తుంది, డైవర్జ్. సో ఇది డైవర్జింగ్. అలాగే కాన్కేవ్ లెన్స్, లైట్ రేస్ పడిన తర్వాత డైవర్జ్, ఫోకస్ని వెళ్తుంది. ఓకేనా, F1 2F1. అలాగే డైవర్జ్. అలాగే కాన్వెక్స్ లెన్స్ F2 దగ్గర మీట్ అవుతుంది, కన్వర్జ్ F2 దగ్గర. అంటే ఇక్కడ ఏం చెప్పాము, ఆల్ కన్వర్జింగ్ లైట్ రేస్ ఆర్ పాజిటివ్. అంటే ఇక్కడ ఎవరెవరు కన్వర్జ్ అవుతారు, ఇదిగోండి కాన్కేవ్ మిర్రరు, కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ అన్నాము, కాన్వెక్స్ మిర్రరు, కాన్కేవ్ లెన్స్ డైవర్జింగ్ అన్నాం. ప్రూవ్ చేద్దాం. పవర్కి జనరల్గా లెన్సెస్లో పవర్ ఫార్ములా ఏంటంటే 1/f in meters ఫర్ లెన్సెస్. ప్లీజ్ ఇగో ఫర్ లెన్సెస్. ఫర్ మిర్రర్స్కో వచ్చినప్పుడు మిర్రర్స్కి ఇట్ ఈస్ టేకెన్ as -1/f in meters. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. ప్రూవ్ కూడా చేస్తాను ఇప్పుడు మీకోసం, ప్రూవ్ చేస్తాను. దాంతో అయిపోయిందండి చాప్టర్. ఒక అర్థమవుతున్న పాయింట్ మీకు, లైట్ చాప్టర్ అయిపోయింది, రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ మొత్తం A to Z. అర్థమవుతున్న పాయింట్. ఇక్కడ ఏం చెప్పాను, లెన్సెస్కి ఏమన్నాను 1/f in meters పాజిటివ్. మిర్రర్కి ఏమన్నాను -1/f in meters, ఎందుకంటే డయాప్టర్స్ యూనిట్, ఓకే, నేను కూడా డయాప్టర్స్. ప్రూవ్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ రండి. ఈ రెండు ఏంటి, కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ కన్వర్జింగ్ అన్నాం, పెట్టి చూద్దాం. కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ ఏంటండి, నెగటివ్. కాన్వెక్స్ లెంత్ ఫోకల్ లెంత్ ఏంటండి, పాజిటివ్. చెక్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ దేన్ని చెక్ చేద్దాం, ఫస్ట్ లెన్సెస్కి చెక్ చేద్దాం. ఎందుకు, ఇదిగో లెన్సెస్కి పవర్, లెన్సెస్ ఫార్ములా ఏమన్నా 1/f in meters, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/, ఫస్ట్ ఎవరికి చెక్ చేద్దాం, కాన్వెక్స్ లెన్స్కి. ఫోకల్ లెంత్ ఎంత, పాజిటివ్ కదా, సో +f in meters. సో పవర్ ఎంత వచ్చింది, పాజిటివ్. సో కన్వర్జింగ్ లెన్స్, ఆల్ కన్వర్జింగ్ పాజిటివ్ అన్నాను కదా, రైట్. నెక్స్ట్ దేనికి వద్దాం, కాన్కేవ్ వద్దాం లెన్స్. సో పవర్ లెన్స్ 1/f in meters, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/, డైవర్జింగ్. దీన్ని ఎక్కడండి, సెంటర్ ఇది కదా. సో ఇది ఎలా ఉంది, ఫోకల్ లెంత్ ఆపోజిట్ టు ద లైట్. సో దీని ఫోకల్ లెంత్ ఎంత, నెగిటివ్, ఆపోజిట్. సో -f in meters. సో పవర్ ఏమొచ్చింది, నెగిటివ్ పవర్. ఇది ఏ టైపు, డైవర్జింగ్. ఆల్ డైవర్జింగ్ ఏం చెప్పాను, పవర్ ఈస్ టేకెన్ as నెగిటివ్. సో రైట్. నెక్స్ట్ దేనికి వద్దాం, కాన్వెక్స్ మిర్రర్కి వద్దాం. మిర్రర్ ఫార్ములా ఏంటి, పవర్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు -1/, ఫోకల్ లెంత్ ఇన్ మీటర్స్. ఓకేనా. కాన్వెక్స్ మిర్రర్ సెంటర్ ఇటువైపు, అంటే టువర్డ్స్ ద లైట్. సో ఫోకల్ లెంత్ ఏంటి, పాజిటివ్. సో ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి పవర్ ఈజ్ నెగిటివ్. కానీ ఇది ఏ మిర్రర్, డైవర్జింగ్. సో ఆల్ డైవర్జింగ్ రేస్ నెగిటివ్ పవర్. ప్రూవ్ అయిపోయింది లేదా, ఇదండి కదా. సో ఈ విధంగా లెన్సెస్కి పవర్ 1/f in meters, మిర్రర్కి -1/f in meters ఫార్ములా తీసుకొని చేయాలి. ఓకేనా, క్లియర్. సో ఈ విధంగా చెక్ చేసుకుని ప్రూవ్ చేయొచ్చండి, పెద్ద కష్టమేం కాదు, వెరీ వెరీ ఈజీలీ యూ కెన్ డూ ద సబ్జెక్ట్. క్లియర్, ఎనీ డౌట్స్, ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే చేసుకోవచ్చండి ఫార్ములాస్ బట్టి. యూ వాంట్ టు డూ, యూ కెన్ డూ. ప్రాబ్లమ్స్ ఆల్సో ఉన్నాయి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా. ఇదిగోండి మీకోసం ఒక ప్రాబ్లం అయినా చేయమంటారా, చూడండి. ఒక ప్రాబ్లం మీకు చేస్తానండి 9.3, మిగతా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. బుక్ నిండా ఉన్నాయి టెక్స్ట్ బుక్స్, బుక్ నిండా.
ఓకేనా రైట్. మీకోసం నేను లాస్ట్ వన్ ఎగ్జాంపుల్ 9.8 మీ టెక్స్ట్ బుక్లోదేనండి మీకోసం చేస్తాను. ఎగ్జాంపుల్ 9.3 క్వశ్చన్ మీరు రాసుకోండి. టైం ఫ్యాక్టర్ 9.3లో ఏమన్నా చూడండి, కాన్కేవ్ లెన్స్ ఓకేనా. ఏమన్నాడు ఫోకల్ లెంత్ ఎఫ్ ఇచ్చాడండి 15 సెంటీమీటర్. తెలుసు కదా కాన్కేవ్ పరిస్థితి ఏంటనేది. కాన్కేవ్లో ఒకవేళ మీరు F1 ఇక్కడ వేసుకొని 2F1 వేసుకున్నా రేస్ వచ్చిన తర్వాత డైవర్జ్ అయ్యి వెళ్తుంది కాబట్టి ఇమేజ్ ఇటు నుంచి ఫామ్ అవుతుంది, అంటే ఫోకల్ లెంత్ ఇస్ నెగిటివ్. ఓకేనా. ఆబ్జెక్ట్ ఎప్పుడు ఇటువైపు పెడతాం కదా, ఆబ్జెక్ట్ కూడా నెగిటివ్. ఓకేనా రైట్. సో ఫోకల్ లెంత్ నెగిటివ్ కాబట్టి ఎలాంటిది -15 అండి. F ఈజ్ ఈక్వల్ టు -15. తర్వాత ఎట్ వాట్ డిస్టెన్స్ షుడ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద లెన్స్ బి ప్లేస్ సో దట్ ఇట్ ఫార్మ్స్ ఎన్ ఇమేజ్ 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెన్స్. ఇమేజ్ 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెన్స్ అన్నాడు. వెరీ సింపుల్ అండి. దీనికి మీకు ఇందాక చెప్పాను కదా లెన్స్ ఫార్ములా అది 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇక్కడ ఏమడిగాడు, ఎట్ వాట్ డిస్టెన్స్ అంటే u అడిగాడు. ఫోకల్ అని ఇచ్చాడు, ఫోకల్ అనేది నెగిటివ్. సో 1/-15 ఈజ్ ఈక్వల్ టు 1/v. ఓకేనా. ఎంత ఇచ్చాడు మనకి v 10 సెంటీమీటర్స్. అదవుతుందా. ఇమేజ్ ఇస్ ఫార్మ్ ఏమన్నాడు చూడండి ఒకసారి క్వశ్చన్. ఓకేనా. ఇమేజ్ ఫార్మ్స్ 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెన్స్. సో వి ఏమో 10 అండి. ఇక్కడ ఏమో సైన్ పెట్టకండి, దీనికి సైన్ పెట్టకండి. -1/u వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తాం సైన్ ఏంటండి. ఇప్పుడు u కావాలి కదా మనకి, యూని ఇటు పక్కకు తీసుకొచ్చేద్దాం 1/u. ఇక్కడ 10 ఎలాగ ఉంచుదాం, దీనిలో పట్టుకొచ్చేస్తే ప్లస్ అయిపోతుంది 1/15. ఎల్సిఎం 15 × 10 పైన 15 ఇక్కడ 10 ఎంత అయింది 25/15 10 150. 25 1s 25 6s అంతేనా రైట్ 1/6. కానీ మనకు కావాల్సిన u కదా. సో u ఈజ్ ఈక్వల్ ఎలాంటి ఇక్కడ వచ్చింది మనకి, అది ఇక్కడ ఏమైనా సైన్ ఉందా, సైన్ లేదు. సో ప్లస్ వచ్చింది మనకి చూడండి, u క్రాస్ మల్టిప్లై చేయండి చూడండి. 1/u ఈజ్ ఈక్వల్ టు 1/6 అంటే u ఈజ్ ఈక్వల్ టు ఎలాంటి 6 +6 సెంటీమీటర్స్ వచ్చింది. ఈజ్ ఇట్ రైట్. మిస్టేక్ చేసినట్టు ఉన్నా చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి చూడండి, వాట్ డిస్టెన్స్ టు ద ఆబ్జెక్ట్ బి ప్లేస్ సో దట్ ఇట్ ఫార్మ్స్ ఎన్ ఇమేజ్ 10 సెంటీమీటర్స్ అండి. 10 సెంటీమీటర్స్ సారీ, ఇమేజ్ 10 అదట ఇది. ఓకే ఇదండి, అదే సంగతి మనం తప్పు చేసామా ఏంటి. ఇమేజ్ 10 సెంటీమీటర్స్, ఇమేజ్ 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెన్స్. మామూలుగా మనకి కాన్కేవ్ లెన్స్లో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, వర్చువల్ అంటే ఫ్రమ్ దిస్ వన్. సో సారీ ఇక్కడ మనకి తప్పు వేసాం వాల్యూ. మనం ఇక్కడ వి వాల్యూ సిగ్నేచర్ వేసుకోవాలి. వి ఎంత -10 ప్లీజ్. ఇలాంటి మిస్టేక్స్ మనం చిన్న చేస్తుంటాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, అప్రైట్ ఎరెక్ట్ ఫ్రమ్ ద లెన్స్ కదా. ఆల్ ద డిస్టెన్స్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద సెంటర్. సో వి ఇక్కడ ఏంటి -10. ఓకేనా అది. ఇప్పుడు అప్లై చేయండి, మీకు వచ్చేస్తుంది v ఈజ్ ఈక్వల్ టు -10 ప్లీజ్. సో v ఎక్కడ ఉంది, ఇదిగోండి, ఇది 10 బదులు -10 వేసుకోండి సరిపోతుంది. 10 బదులు -10 ఓకేనా. 10 బదులు -10 ఓకేనా. 10 బదులు -10. ఈ స్టెప్ మళ్ళీ చేద్దాం. సో ప్రాబ్లమ్స్ కూడా చాలా జాగ్రత్త చేయాలండి. ఏమాత్రం తేడా చేసినా తప్పు వచ్చేస్తుంది కన్వెన్షన్ సైన్. 1/u ఇటు పక్క తీసుకొద్దాం. ఇది 1/-10 ఇటు పక్క వస్తే 1/15. ఇదేమో 150 ఎల్సిఎం ఓకేనా. 15 ఎలాంటి 15 డైరెక్ట్ చేద్దాం. -5 తీసుకెళ్ళిపోతాం, లేకపోతే బెస్ట్ -5 తీసుకెళ్ళిపోతానండి. సో అప్పుడు 150 కాదు, ఇబ్బంది లేదు. 15 మైనస్ ప్లస్ 15 10s 10. సో ఎంత అవుతుంది -5 చూసారా, చిన్న కన్వెన్షన్ సైన్తో లెక్క మొత్తం తప్పు అయ్యింది. ఆ కన్వెన్షన్ సైన్ చాలా ఇంపార్టెంట్. ఇమేజ్ ఈజ్ ఫ్రమ్ 10 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే ఇమేజ్ ఎప్పుడు కూడా
కాన్కేవ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, అప్రైట్ వర్చువల్, ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఇన్సిడెంట్, అందుకే మైనస్ తీసుకోవాలి, ప్లస్ కాదు ఇది. సో 5 1s are 530 ఎంత వచ్చింది మనకి -30. ఇప్పుడు రైట్ అండి, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఎప్పుడు ఇందాక నాకు డౌట్ వచ్చింది యూ ప్లస్ వచ్చింది ఏంట్రా అని. యూ ఎప్పుడు ప్లస్ రాదు, మైనస్ వస్తుంది, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఇస్ 99.99 ఆల్వేస్ టేకెన్ ఎస్ నెగిటివ్ ఫ్రమ్ ద లెన్స్. సో -30 అంటే 30 centimeters ఫ్రమ్ ద ఆప్టిక్ సెంటర్, అది క్వశ్చన్, ఓకేనా. సో -30 అంటే ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఫ్రమ్ 30 centimeters ఫ్రమ్ ద ఆప్టిక్ సెంటర్, అర్థమవుతుందా. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది -30 centimeters అని వచ్చింది. -30 అంటే ఏంటి, ఎప్పుడు మైనస్ తీసుకుంటాం కన్వెన్షన్, ఫ్రమ్ ద సెంటర్ అంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ 15 ఇక్కడ ఎక్కడ ఉంటుంది అనమాట, ఇక్కడ ప్లేస్ చేశారు 30 centimeters ఫ్రమ్ ద లెన్స్, అది ఆబ్జెక్ట్. ఇంకేం కావాలి, మ్యాగ్నిఫికేషన్ కావాలా. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి, V/U విత్ సిగ్నేచర్, ఐ మీన్ విత్ సైన్. V ఎంత వచ్చింది మనకి -10/U విత్ సైన్ -30, మైనస్ సెంటీమీటర్ 0 0 1/3 అంటే 0.33, దట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ 0.33, ఓకేనా. అది ఎలాంటిది మళ్ళీ అది కూడా ఆడండి, చాలా జాగ్రత్త చూడండి, మొత్తం కట్ అయిపోయి కాబట్టి ప్లస్ పాజిటివ్ మ్యాగ్నిఫికేషన్ వచ్చింది, పాజిటివ్ మ్యాగ్నిఫికేషన్ ప్లీజ్, క్లియర్ 0.33, ఓకేనా. క్లియరా, ఎనీ డౌట్స్, అర్థమైంది కదా. సో మీరు ఈ విధంగా చూసుకోండి. ఆ పాజిటివ్ సైన్ కూడా ఇండికేషన్ ఏంటి, పాజిటివ్ అంటే అర్థం ఏంటి, మనకు వచ్చిన ఇమేజ్ అప్రైట్, ఎరెక్ట్ అండ్ వర్చువల్ అనమాట, అప్రైట్, ఎరెక్ట్ అండ్ వర్చువల్, ఓకేనా. క్లియర్, రైట్ అండి, దట్స్ ఆల్ అండి. మిగతావన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా ఉన్నాయి, ఫార్ములాస్ కూడా ఇచ్చాను మీకు డీటెయిల్డ్గా. అండ్ దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద చాప్టర్ అండి, ఓకే, ఫర్ యువర్ లైట్, రిఫ్రాక్షన్ అండ్ రిఫ్రాక్షన్, ఓకేనా. ఫస్ట్ చాప్టర్. అగైన్ మళ్ళీ మనం సెకండ్ చాప్టర్ దీని కంటిన్యూషన్, అంటే కొంచెం డిఫెక్ట్స్ ఏముంటాయి కదా ఐస్కి, హ్యూమన్ ఐ, కలర్ఫుల్ వరల్డ్, దాంట్లో మళ్ళీ మనం కలుద్దాం, ఓకేనా. రైట్.